अथ मंत्रपाठः। सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। మనము మీమాంస శాస్త్రంలో ఒకటవ అధ్యాయంలో ఒక పాదం చెప్పుకుంటున్నాము. అందులో ఒకటవ సూత్రం మనం నిన్న చూసాం. అథాతో ధర్మ జిజ్ఞాస అనే సూత్రం యొక్క శబ్ద భాష్యాన్ని మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు నిన్న చెప్పిన పాఠంలో ఎవరికి ఏమైనా సందేహాలు చదివింది? అందరూ మ్యూట్ లో పెట్టండి. మామిడి మ్యూట్ లో చెప్పరా? నిన్న మనము అథాతో ధర్మ జిజ్ఞాస అనే విషయం ప్రస్తావించుకున్నాము. అథ అంటే తరువాత ఈ కారణం చేత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. సో ఈ కారణం చేత అంటే అనే దానికి ఏ కారణం చేత అంటే ముందు పూర్వంలో జ్ఞాత విషయం ఉంది కాబట్టి ఆ పూర్వంలో జాత విషయం అంటే వేదాధ్యాయం రూపి కారణం చేత మనకు తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుందని చెప్పాం. కానీ ఇలాగా వేదాధ్యాయం తర్వాత ధర్మ జిజ్ఞాస అనే కలగడం అనేది వేదాధ్యాయం చేసిన తర్వాత రెండు సందర్భాలు మనకు ఉపస్థితం అవుతున్నాయి. వేదాధ్యాయం చేసిన వెంటనే రెండు సందర్భాలు ఉపస్థితం అవుతున్నాయి. ఆ రెండు సందర్భాలు ఏంటివి మీరు చెప్పగలుగుతారా? వేదాధ్యం తర్వాత ధర్మజిజ్ఞాస కలుగుతుందని చెప్పాం కదా, కానీ వేదాధ్యం చేసిన వెంటనే రెండు సందర్భాలు మనకు వస్తున్నాయి. ధర్మం అంటే ఏమిటి అని వేదాధ్యాయం చేసిన వెంటనే రెండు ప్రసంగాలు ఎదురవుతున్నాయి, రెండు సమస్యలు వస్తున్నాయి. ఏం చేయాలి? ఆ రెండు ప్రసంగాలు ఏంటివి అంటే వేదాధ్యయనం చేసిన వెంటనే స్నానం చేయాలంటారు కదా, అది అది కాదు. ధర్మం గురించి విచారణ చేయాలి. రెండు ప్రసంగాలు కరెక్టే. అది రెండు వేద విచారణ చేయాలి. వేద విచారణ చేయండి. ఇంకా ఇంకో ప్రసంగం ఏంటి? ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. మహోదయ, ఆచార్య మహోదయ, చెప్పండి. రెండు సందర్భాలు ఏం చెప్పారంటే వేదాధ్యయనం తర్వాత ఇంటికి వెళ్ళి సంస్కారాలు చేయడము, లేదా వేద అధ్యయనం చేసిన తర్వాత ఆ ధర్మవాక్యాన్ని అంటే ఆ తర్వాత వెళ్ళాలంటే వెంటనే వెళ్ళకుండా, వెంటనే చేయకుండా, సంస్కారాలు చేయకుండా అలాగని చెప్పినట్టుగా ఉందండి. ఎందుకంటే మనం ఇంటికి వెంటనే వెళితే సంస్కారం మారిపోతుంది. అదే దాన్ని మనం గ్యాప్ ఇచ్చి సమయం ఇచ్చి దాన్ని అధ్యయనం చేసిన తర్వాత సంస్కారాలు చేస్తే అప్పుడు ఇలాగ వస్తుంది అన్నట్టుగా చెప్పినట్టుందంట. వేదవాక్యం ద్వారా అర్థం తెలుసుకుని జీవించుట. ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే మహోదయ, రెండు సందర్భాలు అంటే మనకు ఇవే వస్తున్నాయంట. ఏంటివి? కింతు అదితే ఆపతతి రెండు మా సందర్భ ప్రసంగాలు ప్రాప్తమవుతాయి. గురుకులాచ సమావర్తితవ్యం, గురుకుల నుంచి రాగానే సమావర్తన సంస్కారానికి ఇంటికి వెళ్ళిపోయి గృహస్థ జీవనంలోకి వెళ్ళిపోవడం ఒక సందర్భం ఇది వస్తుంది వెంటనే.
తర్వాత వేదవాక్యాన్ని విచారించండి, వేదవాక్యం విచారించాలి. 2 సందర్భాలు వస్తాయి. ఏం చేయాలి ముందు అన్నప్పుడు ఈ 2 సందర్భాల సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే, మనం వెంటనే గురుకుల వేదాధ్యయనం చేసిన తర్వాత వెంటనే మనం ఇంటికి వెళ్ళిపోయాం అనుకోండి, వేదవాక్యాన్ని విచారించలేం. కాబట్టి ఏం చేయాలి, మనం వేదాధ్యయనం చేసిన వెంటనే ఇంటికి వెళ్లకుండా ముందు వేదవాక్యాన్ని విచారించిన తర్వాత, ధర్మ జిజ్ఞాస చేసిన తర్వాత అప్పుడు మనము సమావర్తన సంస్కారం చేసుకోవాలంటే ఇంటికి వెళ్ళిపోయి గృహస్థ జీవనంలోకి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ వెంటనే వెళ్ళకూడదు అనే విషయాన్ని చెప్పుకున్నామాట. ఎందుకంటే నువ్వు వెంటనే వెళ్ళిపోయినా అనుకోండి, ఆ వేదవాక్యాన్ని కథం నువ్వు వేదవాక్యాన్ని వేదవాక్యం ఎలా విచారించగలుగుతావు? చేయలేవు అన్నమాట. అందుకే మనం వేదవాక్యాన్ని విచారణ చేయాలి అంటే అది ముందు సమవర్త సంస్కారం కంటే ముందే సాధ్యమవుతుంది. కాబట్టి ముందు ఆ పని చేయాలి అని ఈ 2 సందర్భాలు ఎదురయ్యామట. అంటే ఆ రకంగా 5 పాయింట్లు పెట్టినారు మహోదయ. ధర్మము, ధర్మ లక్షణము, తర్వాత సాధనాలు, సాధన ఆభాసము, నెక్స్ట్ ఫరా అని చెప్పినారు మనం. అది నిన్న చెప్పిన పాఠంలో మనం మొదలుగా ముందు అథాత్ ధర్మ జిజ్ఞాస విషయం చెప్పుకున్నాం. ధర్మ జిజ్ఞాస అంటే ప్రేరణ శోధన అండి. మీరు నిన్న చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ధర్మ జిజ్ఞాస విషయంలో మనం చెప్పుకున్నప్పుడు ధర్మ జిజ్ఞాస అంటే ఏమిటి, జిజ్ఞాస ఏ రకంగా జిజ్ఞాస కలుగుతుంది అంటే, కో ధర్మ కథం లక్షణ అంటే ధర్మం అంటే ఏమిటి, ఆ ధర్మం యొక్క లక్షణం ఏంటి, ఆ ధర్మానికి కావాల్సిన సాధనాలు ఏంటివి, ఆ ధర్మానికి ఉపయోగపడినటువంటి అసాధనాలు ఏంటివి, ఈ సాధన ఉపయోగపడదు. అలాగే ఈ ధర్మంలో ఈ జిజ్ఞాస చేసినప్పుడు దేనికి ప్రాధాన్యత ఉంది, దేనికి అప్రాధాన్యత ఉంది, ఇవన్నీ మనం జిజ్ఞాస అంటే ఈ జిజ్ఞాస మనలో కలిగిందన్నమాట. ఆ జిజ్ఞాస కలిగినప్పుడు మనం 2 సందర్భాలు సూత్రం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ధర్మం అంటే ఏమిటి అని నిన్న సందర్భాన్ని గురించి ఏదో చెప్పుకుంటాము, సందర్భాన్ని గురించి చెప్పుకున్నాం. ఏంటి ఆ ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే 2 రకాలుగా విచారణ చేయాలి కదా గురుజీ. చోదన లక్షణ అర్థ ధర్మ. చోదన లక్షణం అర్థో ధర్మ. అర్థ ధర్మ. ఏ అర్థం ధర్మము? అర్థం అంటే బ్రాహ్మణ వచనాలకు ఉన్నాయో అవి ఏ సందర్భంలో చెప్పబడినవో అవి ఆ శాస్త్రాల్లో, ఆ బ్రాహ్మణ గ్రంథాల్లో ఆ ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. బ్రాహ్మణ వచనాలకి అర్థము ఏంటి అని, బ్రాహ్మణ వాక్యాలకు వేద వాక్యాలకు ఏవైతే అర్థాలు చెప్పబడ్డాయో ఆ అర్థాన్ని అక్కడ ఏ రకంగా ఏ విధంగా ప్రస్తావించబడిందో అది అదే విధంగా ఆచరించడమే, తెలుసుకోవడమే, అదే విధంగా అజ్ఞానపూర్వకంగా విధానపూర్వకంగా ఉండటమే ధర్మము. అందుకే వేదవాక్యాల యొక్క అర్థమే ధర్మం అంట. ఇక్కడ శోధన అంటే వేదవచనం, వేదవాక్యం. వేదవాక్యం ద్వారా లక్షితమైన అర్థం ఏదైతే ఉందో దాన్ని ధర్మం అని చెప్పుకుంటామట. ఓకేనా? అవి మళ్ళీ నేను చెప్పు మస్తు. అందులో ఈ ధర్మము అనేది ప్రసిద్ధమైన ధర్మమా, లోకంలో ప్రసిద్ధమైన ధర్మమా, లేదా లోకంలో ప్రసిద్ధంగా ధర్మం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి? లోకంలో ప్రసిద్ధమైన ధర్మమే తీసుకోవాలి గురుజీ. అప్రసిద్ధమైన ధర్మం తీసుకోకూడదా? అవునండి, ప్రసిద్ధమైనదే తీసుకోవాలి. లోకంలో ప్రసిద్ధమైన ధర్మం తీసుకోవాలి ఎవరు చెప్పారన్నమాట? అంటే లోకంలో ప్రసిద్ధమైన ధర్మం తీసుకుంటే లోకంలో ప్రసిద్ధ ధర్మం ముందుగా తెలుసు కదా, అంత జ్ఞాతమై ఉంది, మనకు తెలిసే ఉంది. దాని గురించి ఏం ధర్మం, ఆ విషయంలో ఏం ధర్మం గురించి ఆలోచిస్తాము, విచారణ ఏం చేస్తాము? అర్థం అది అక్కడ చెప్పండి. ఒకవేళ లోకంలో ప్రసిద్ధ ధర్మం కాదు, అది కాదంటే మన లోకంలో కానప్పుడు, తెలియనప్పుడు, జాత విషయం లేనప్పుడు దాని గురించి ఏం ఆలోచించాలి? కాబట్టి ఈ రకంగా లోకంలో ప్రసిద్ధమైన ధర్మం తీసుకోము, లోకంలో అప్రసిద్ధ ధర్మం తీసుకోవాలి. అంటే ప్రసిద్ధమని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ప్రసిద్ధం కానటువంటిది అది కూడా అది ప్రసిద్ధమైన కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సిన కూడా అవసరం లేదనమాట. ప్రసిద్ధం ఎలాగో తెలుసు, అందుకే తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలిసింది కాబట్టి అందరికీ.
విశేష ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. తెలియని ధర్మం అంటే అసలు తెలియదు కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సిన కూడా అవసరం లేదు. అందుకే ఈ ధర్మ జిజ్ఞాస ప్రకారమే అనర్థకము అని పూర్వపక్ష ఆక్షేపించాడు. దానికి సమాధానం ఏ రకం చెప్పాడు? ధర్మం గురించి ఒక్కొక్కళ్ళు వేరువేరుగా చెప్తారు కాబట్టి అన్ని విచారించి అప్పుడు ధర్మాన్ని స్వీకరించాలని చెప్పారు. ఎందుకంటే బహు ధర్మం ప్రతి విప్రతిపన్నా, విపరీతమైన మనసు ఉంది అందరికి, చాలా మందికి. ధర్మం ప్రతి విప్రతిపన్నా బహువిధ అంటే చాలా మంది విప్రతిపన్నా, చాలా మంది చాలా రకాలుగా ధర్మ విషయంలో భిన్న భిన్నంగా ఆలోచిస్తున్నారు. కేచిత్ అన్యం ధర్మమాహు, కేచిత్ అన్యం ధర్మమాహు అని ఒకటి ధర్మం అంటున్నారు, దీని ధర్మం అంటున్నారు, ఇంకొకటి ధర్మం అంటున్నారు. అలాగే భిన్న భిన్న ధర్మం యొక్క పరిభాష భిన్న భిన్నంగా చెప్పబడ్డాయి కాబట్టి వాటి విషయంలో అవిచారించకుండానే వాళ్ళు అందులో ఏదో ఒకటి పట్టుకొని వాళ్ళు నష్టం అవుతున్నారు, లేనిపోతే సమస్యలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి అనర్థాన్ని కోరుకుంటున్నారు, అనర్థాన్ని పొందుతున్నారు. కాబట్టి అక్కడ ధర్మ జిజ్ఞాస చేసినట్లయితే అలాంటి అనర్థాన్ని పొందదు, అనర్థాన్ని తెచ్చుకోదు. కాబట్టి అనర్థాన్ని తొలగించుకోవాలి అంటేనా, స్వకీయ హానికి తొలగించుకోవాలంటే ధర్మ జిజ్ఞాస అనేది ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఈ రకంగా మనం విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు ఉత్తమం. తర్హి ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? అడగాల్సి మీకు ఏమన్నా? అస్తుంది ప్రకృత వంశరామ. చూడండి, సరే నిన్న ధర్మ జిజ్ఞాస అధికరణం అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు రెండవ అధికరణం వచ్చే ధర్మ లక్షణాధికరణం. ఏంటి? ధర్మ లక్షణాధికరణం. ధర్మం యొక్క లక్షణం ఏంటి? ధర్మం చెప్పుకున్నాం. ధర్మ జిజ్ఞాస అనేది ఎప్పుడు కలుగుతుందంటే వేదాంతం ద్వారా ధర్మ జిజ్ఞాస కలుగుతుంది చెప్పుకున్నాం. కానీ ఆ ధర్మం యొక్క లక్షణం ఏంటి? ఆ ధర్మం వల్ల ఏం కలుగుతుంది మనకు అంటే ఆ విషయం చెప్పారు. చూడండి, రెండవ అధికరణం పైన ఇచ్చారు, స్లైడ్ చూడండి. ధర్మ లక్షణాధికరణం రెండవది. దాని కింద భూమిక రూపంలో ఏమిచ్చా అంటే సాహి నిశ్రేయసేన పురుషం సంయునక్తి ఇది ప్రతిజానీమహే. సాహి అంటే సా అంటే ఏమిటి? సా ధర్మ. ముందు చెప్పిన ధర్మం అయితే ఉందో అంటే వేదాధ్యయనం తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుందో ఆ ధర్మ జిజ్ఞాస అంటే ధర్మ విచారణ. జిజ్ఞాస అంటే ధర్మ విషయం తెలుసుకోవడం, జిజ్ఞాసని తెలుసుకోవడం అంట. ఆ ధర్మ విషయాన్ని తెలుసుకోవడం ఏం కలుగుతుంది మనకు? ధర్మాన్ని విశేషంగా విచారించడం వలన ఏమవుతుంది? సాహి అంటే ఆ ధర్మము నిశ్రేయసేన అంటే నిశ్రేయస్సు అంటే నిశ్చితమైన శ్రేయస్సు కలుగుతుంది, నిశ్చితమైన కళ్యాణం, నిశ్చితమైన అభ్యుదయం అంటే నిశ్చితమైనటువంటి మోక్షానందాన్ని పరమానందాన్ని నీకు కలిగజేస్తున్నామట. అందుకే నిశ్రేయస్ సుఖం అంటాడు, అంటే పరమానంద పరమాత్మ సుఖాన్ని అందిస్తున్నామట. నిశ్రేయసేన పురుషం అంటే ఆత్మను సంయునక్తి అంటే పురుషుని నిశ్రేయస్సుతోటి కలుపుతుంది, జోడిస్తుంది. ఇది వయం ప్రతిజానీమహే అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏదైనా ప్రతిజ్ఞ చేస్తున్నాము అంటే ఈ ధర్మం అనేది ధర్మ విషయంలో విచారించడం వల్ల ఈ నిశ్రేయస్ వైపు తీసుకెళ్తుంది అని చెప్పి మేము ప్రతిజ్ఞ చేస్తున్నామట. అంటే ఇది వచ్చిన శాస్త్రవచనం చెప్తున్నామట. ఈ ధర్మాన్ని తెలుసుకోవడం వలన ఏమవుతుంది? అది నీకు నిశ్రేయస్సుని కలగజేస్తుంది. అందుకే నిశ్రేయస్సుని పురుషం సంయునక్తి. సమ్యక్ అంటే బాగా అందులో యుక్తం చేస్తుంది, లీనం చేస్తుంది. ఇది ప్రతిజానీమైతే ఈ రకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము అని చెప్పి ఈ రకంగా ఒక భూమిక రూపంలో సంకేతం చెప్పబడింది అన్నమాట. తద్ అభియతే. ఆ ధర్మం ఏంటి? నిశ్రేయస్ వైపు తీసుకెళ్తుంది అంటున్నావు, మోక్షం వైపు తీసుకెళ్తుంది అంటున్నావు, అభ్యుదయం వైపు తీసుకెళ్తున్నా అంటున్నావు కదా. ఏంటి ఆ ధర్మం? ఆ ధర్మం యొక్క పరిభాష ఏమిటి అంటే దానికి అర్థం సూత్రం చెప్పబడింది. రెండవ సూత్రము చోదనా లక్షణో అర్థో ధర్మ. చూడు, చోదనా లక్షణో అర్థో ధర్మ, ఇది సూత్రం. చోదన అంటే ఏమిటి? చోదన అంటే ప్రేరణ, అంటే ప్రేరక వాక్యం. ఏంటి ఆ వాక్యం? ఎక్కడి? అది ఉపనిషద్ వాక్యం కావచ్చు, వేద వాక్యం కావచ్చు, బ్రాహ్మణ వాక్యం కావచ్చు, శాస్త్ర వాక్యం అనమాట. దాన్ని చోదన అంటామట. అంటే ఏ వాక్యం ద్వారా అయితే మనకు ఏ వాక్యం అయితే లక్షితం అవుతుందో, అంటే ఒక వాక్యం దానికి వాక్యం ఏదో ఒక అర్థం ఉంటుందంట. అంటే వాక్యార్థం ద్వారా ఏదైతే మనకు ఏదైతే తెలుస్తుందో, తెలుసుకుంటున్నామో, ఏ అర్థాన్ని తెలుసుకుంటున్నామో ఆ అర్థమే ధర్మము. అందుకే చోదనా లక్షణం అర్థ. ఆ చోదనా వాక్యం ద్వారా లక్షితమైనటువంటి అర్థం ఏదైతే ఉందో దాన్ని ధర్మం అంటాము. ఇది దీని యొక్క అర్థం. ఏం చెప్పాను? చోదనా వాక్యం ద్వారా చోదన వాక్యం ద్వారా ఏ లక్షణం
చోదన వాక్యం ద్వారా అంటే చోదన రూపి లక్షణం ద్వారా అంటే చోదన రూపి వాక్య రూపి లక్షణం ద్వారా ఏదైతే అర్థము మనకు ప్రకాశిస్తుందో, ఏదైతే అర్థము తెలుస్తుందో అర్థమే ఇక ధర్మము. అంటే చోదన వాక్యం అంటే ప్రేరక వాక్యం చెప్పాను, ఏదో వేద వాక్యం చెప్పుకున్నాం, బ్రాహ్మణ వాక్యం చెప్పాను. ఆ వాక్యానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రామాణిభూత శబ్ద ప్రమాణం అంటే ఋషులు మహర్షుల ద్వారా వేదం ద్వారా చెప్పబడిన వాక్యాలు, అవి ప్రమాణీభూతమైనటువంటి పరీక్షించబడినటువంటి వాక్యాలు అన్నమాట. అంటే ఆ వాక్యం ఏ అర్థాన్ని అయితే ద్యోతిస్తుందో, ఏ అర్థాన్ని అయితే ప్రకాశిస్తుందో అర్థమే ఇక ధర్మం. అందుకే అర్థో ధర్మ. కహ ధర్మ? అర్థో ధర్మ. అర్థమే ధర్మము అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఆ సూత్ర విషయంలో శబరస్వామి ఇంకా వ్యాఖ్యానం చేసి ఒక్కొక్క పదాన్ని తీసుకొని విడగొట్టి మనకు దాని యొక్క స్వరూపం చెప్పబడింది అన్నమాట. ధర్మం ఏమని అడిగితే చోదనా లక్షణం అర్థో ధర్మ. చోదనా వాక్యం ద్వారా చోదనా వాక్యం ద్వారా అంటే చోదనా వాక్య రూపి లక్షణం ద్వారా ఏ అర్థమైతే మనకు తెలుసుకుంటున్నామో ఆ అర్థమే ధర్మం. అర్థాన్ని అనుసరించి మనం ఆచరించినట్లయితే అది నీకు ధర్మ మార్గం తీసుకెళ్తుంది, ముక్తి మోక్షం వైపు తీసుకెళ్తుంది అని భావం మనం తీసుకోవాలి. అస్తు కింద చూడండి, ఒక్కొక్క పదాన్ని ఓపెన్ చేసి చెప్పారు ఇక్కడ. చోదన ఇది క్రియాయా ప్రవర్తకం వచనమాహు. సూత్రంలో చోదనా శబ్దం ఉంది కదా. చోదన ఇది, చోదన అంటే ఏమిటి? క్రియాయా ప్రవర్తకం వచనం ఆహు. ఇది క్రియను అంటే ఒక క్రియ ప్రవర్తింపచడంలో చెప్పేటువంటి వాక్యం అంటే ఒక అటువంటి వాక్యం, ఆ వాక్యం ద్వారా వాక్యాల ద్వారా ఒక క్రియలో మనం ప్రవృత్తమయ్యామట. క్రియలో మనం ప్రవృత్తమయ్యాము అంటే క్రియ చేస్తున్నాం, పని చేస్తున్నాం అంటే ఆ వాక్యం ద్వారా ప్రేరేపించబడి మనం అందులో లీనమయ్యాము. అందుకే క్రియాయా క్రియను ఉత్పన్నం చేసేది, క్రియ లీనం చేసేదన్నమాట. అటువంటి వచనాన్నే శోధన అంటాం. క్రియా ప్రవర్తకం వచనం, క్రియలో ప్రవృత్తం చేసేటువంటి వచనాన్నే శోధన అంటున్నాము. అంటే క్రియలో ప్రేరేపించే, ఒక పనిలో ప్రేరేపించడానికి కావాల్సిన వచనం అయితే ఉందో, వాక్యం అయితే ఉందో దాన్ని శోధన అంటున్నాం అన్నమాట. ఓకేనా? శోధన వచనం ఆహు అని చెప్పి చెప్పుకున్నాడు. అందుకే క్రియాయా ప్రవర్తకం వచనం, క్రియను ప్రవర్తించేటువంటి వచనమే ఇక్కడ శోధన అని చెప్పి దీని యొక్క అర్థం చెప్పుకున్నాం. అందుకే ఆ చోదన వాక్యం ద్వారా, ప్రేరక వాక్యం ద్వారానే దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. ఏంటి అది? ప్రేరక వాక్యము క్రియ ద్వారా ఆ క్రియలో ప్రవృత్తం చేస్తుంది ఆ వచనం అంటే ఆచార్యోదిత కరోమి అంటే ఆచార్యశ్చ ఉదిత, దాన్ని ఆచార్య చోదిత. ఆచార్య చోదిత అంటే ఆచార్య ద్వారా ప్రేరించబడినటువంటి వాక్యం అయితే ఉందో దాన్ని చేస్తున్నాం. ఆచార్య చోదిత కరోమి, ఆచార్య వారు ఏం చెప్పారో, ఆ గురువు గారు ఏం చెప్పారో దాన్ని నేను చేస్తున్నాను. ఇది ఈ దృశ్యతే అంటే ఆచార్య ద్వారా ప్రేరించబడినటువంటి ఏదో వాక్యం ఉందో ఆ వాక్యాన్ని అనుసరించి నేను చేస్తున్నాట, దానికి చేస్తున్నాట అని ఇది ఈ దృశ్యత. అదే లోకంలో మనకు కనిపిస్తున్నాడు. అంటే మనకు పెద్దలు, జ్యేష్ఠులు, గురువులు, పెద్దవాళ్ళు ఏం చెప్పారో దాన్ని అనుసరించి మనం చేస్తూ ఉంటామట. అందుకే ఆచార్య చోదిత కరోమి, ఆచార్య ద్వారా ఏది ప్రేరించబడిందో అదే నేను చేస్తున్నాను, ఇది దృశ్యత, అదే చేస్తున్నాను, అదే ప్రత్యక్షంగా అనుభూతిని పొందుతున్నాను అని చెప్పి అక్కడ ఉదాహరణ చూపించాడు. ఏంటి ఆ ప్రేరక వచనం అంటే ఆచార్య ద్వారా చెప్పిన వాక్యం అయితే ఉందో దాని ద్వారానే నేను ఆచార్య చెప్పిన ప్రకారంగా చేస్తున్నాను, అదే లోకంలో కనిపిస్తున్నాడు. ఇది దృశ్యత, అదే మనకు కనిపిస్తుంది. అంటే పెద్దలు చెప్పింది, గురువులు చెప్పింది మనం ఆచరిస్తూ ఉంటాం అన్నమాట. దానికి ఇంకో విశేషంగా తీసుకొని చెప్పారు ఇక్కడ. ఏంటంటే లక్ష్యతే ఏన తల్ లక్షణం అంటే దేని ద్వారా, ఏ లక్షణం ద్వారా, దేని ద్వారా అంటే లక్ష్యతే ఏన తత్ లక్షణం అంటే ఏ లక్షణం ద్వారా, దేని ద్వారా, ఏ లక్షణం ద్వారా అయితే మనకు ఏదైనా వస్తు పదార్థం అర్థం లక్షితం అవుతుందో దాన్ని లక్షణం అంటాం. ఏమంటాం? దేని ద్వారా అయితే లక్షించబడుతుందో అంటే ఒక రకం చెప్పాలంటే అంటే ఏ వాక్యం ద్వారా అయితే ఏ అర్థం అయితే లక్షితం అవుతుందో, ఏదో ఒక వాక్యం ఉంటే ఆ వాక్యం ద్వారా ఏదో ఒక అర్థం మనం తెలుస్తున్నామట. అందుకే ఏ వాక్యం ద్వారా అయితే అర్థం లక్షింపబడుతుందో, అర్థం తెలుసుకోగలుగుతున్నామో దాన్ని లక్షణం అంటున్నాం. అంటే ఏ వాక్యం ద్వారా అయితే అర్థము లక్షింపబడుతుందో తత్ లక్షణం, దాన్ని లక్షణం అంటున్నాము. లక్షణం అంటే ఇక్కడ వాక్యం అంటే ప్రేరక వాక్యం అంటే అర్థయుక్తమైన వాక్యం అంట, దాన్ని లక్షణం అని చెప్పుకున్నాం.
దానికి ఉదాహరణ చూపించారు ఇక్కడ. అందుకే లక్ష్యతే ఏన తల్ లక్షణం, అంటే ఏ లక్షణం ద్వారా అయితే అర్థం ద్యోతించబడుతుందో తల్ లక్షణం, దాని లక్షణం అని చెప్పుకున్నాము. ఉదాహరణకు ధూమో లక్షణం అగ్నేహే. ధూమః అంటే పొగ, అగ్నేహి లక్షణం అంటే అగ్నేహి లక్షణం అంటే అగ్నికి కారణం. అంటే ధూమః అనేది, ధూమాని పొగ అనేది అగ్నికి కారణం. లక్షణం అంటే ఇక్కడ కారణం అని చెప్పుకోవచ్చు అంట. ఓకేనా? కారణం అంటే ఇక్కడ పొగ ఉంది అంటే పొగను చూసి మనం ఏం లక్షితమైంది, పొగ ద్వారా అక్కడ అగ్ని ఉంది అని చెప్పి మనకు తెలిసినమాట. పొగను చూసి మేము ఏం లక్షణం గురించి ఏమొచ్చింది, ఏం అర్థం చేసుకున్నాము, పొగ ఉంది అంటే అక్కడ అగ్ని కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుందని చెప్పి మనకు తెలిసామట. సిద్ధాంతం అది లోకంలో ప్రత్యక్షంగా అనుభూతిని పొందామన్నమాట. అందుకే ఇక్కడ ధూమః లక్షణం. ధూమః ఏంటి? లక్షణం. ధూమః అనే లక్షణం అంట. దేనికి లక్షణము? అగ్నేహి, అగ్ని ఉందని చెప్పడానికి ఇది లక్షణం అట. అందుకే ఏ లక్షణంగా తెలిసింది? ధూమరూపి లక్షణం ద్వారా అగ్ని మనకు తెలిసింది. ధూమరూపి లక్షణం ద్వారా ఏం తెలిసింది మనకు? ఇక్కడ అగ్ని ఉంది అని చెప్పి తెలుసుకున్నామట. అర్థమైందా? సో ఇక్కడ పొగ ద్వారా, పొగ రూపి లక్షణం ద్వారా మనము ఇక్కడ అగ్ని ఉందని తెలుసుకున్నాము. అందుకే ధూమః లక్షణము అగ్నేహి, అగ్నికి లక్షణం అనేది ధూమఃని బట్టే, పొగని బట్టే మనం అగ్ని ఉందని చెప్పి తెలుసుకున్నాం అనమాట. ఇతిహి వదంతి, అలాగే మనం చెప్పుకున్న ఆచార్యుడు అలాగే ప్రస్తావిస్తున్నాడు. ఇతిహి వదంతి, ఎందుకంటే అలాగే లోకల్లో మనం అలాగే అందరూ కూడా మనకు ఆచార్యులు చెప్తున్నారు, అలాగే మన లోకంలో చూస్తున్నాం అట. అందుకే తయా యో లక్ష్యతే సో అర్థః పురుషం నిశ్రేయసేన సంయునక్తి ఇది ప్రతిజానీమహే. అందుకే తయా అంటే చోదన అంటే వాక్యం చెప్పిన చోదన వాక్యం ద్వారా ఏదైతే లక్షింపబడుతుందో, అంటే ఒక బ్రాహ్మణ వాక్యం ద్వారా, ప్రేరక వాక్యం ద్వారా. తయా అంటే చోదన అంటే ఒక చోదన అంటే ప్రేరక వాక్యం అని చెప్పుకున్నాం అంట. ఒక అర్థవంతమైన వాక్యం అంట. తయా అంటే చోదనయ యో లక్ష్యతే, ఏదైతే అర్థం లక్షింపబడుతుందో, ఆ వాక్యం ద్వారా ఏదైతే తెలుసుకోబడుతుందో, అందుకే తయ అంటే చోదనయ యో లక్ష్యతే, ఏదైతే అర్థం లక్షింపబడుతుందో, సో అర్థ అంటే ఆ చోదన వాక్యం ద్వారా ఏదైతే అర్థం లక్షింపబడిందో ఆ అర్థమే పురుషం, ఆ పురుషుణ్ణి ఆత్మను నిశ్రేయసేన అంటే నిశ్చితమైన శ్రేయస్సు వైపు, నిశ్చితమైన ధర్మం వైపు, నిశ్చితమైన మోక్షం వైపు సంయునక్తి అది కలుపుతుంది, జోడిస్తుంది. ఇది వయం ప్రతిజానీమహే అని రకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అంటే ఈ వాక్యం ద్వారా, చోదన వాక్యం ద్వారా మనకు ఒక నిశ్రేయస్సు వైపు మనం తీసుకెళ్తుంది, నిశ్రేయస్సు కలుగుతుందని చెప్పి మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఆ చోదన అంటే చెప్పుకున్న ఒక విశేషమైన అర్థయుక్తమైనటువంటి వాక్యం అనమాట. అందుకే అర్థో ధర్మ అని చెప్పినాం. ఆ అర్థాన్ని మనం ఆచరిస్తున్నాం కాబట్టి అది ధర్మయుక్తమైంది కాబట్టి మనకు ఆ ఫలం కలుగుతుంది వెంటనే మనకు. అందుకే నిశ్రేయస్తోటి సంయునక్తి జోడిస్తుంది, కలుపుతుంది. ఏది? చోదనయా యో లక్ష్య చోదన వాక్యం ఏది లక్షింపబడుతుందో ఆ అర్థము అనేది నిన్ను నిశ్రేయస్సైన నిశ్రేయస్ వైపు, నిశ్చితమైన కళ్యాణం వైపు, నిశ్చితమైన మోక్షం వైపు నిన్ను సంయుక్త జోడిస్తుంది, కలుపుతుంది అని చెప్పి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ ఈ రకంగా తెలుసుకుంటున్నాం అని చెప్పి ఇక్కడ ఈ వాక్యాంశం చెప్పబడినాడు. అంటే ఈ చోదన వాక్యం ద్వారా నిశ్రేయస్సు తీసుకెళ్తున్నాం అంటున్నావు కదా, అది ఈ చోదన వాక్యం ఏమిటి? ఈ చోదన వాక్యం ఏం తెలుసుకుంటాం అంటే, ఎందుకంటే సామాన్యంగా మన లోకంలో ఎంత బాగా తెలిసినప్పటికీ కూడా ఒక విషయంలో అన్ని చెప్పలేమండి. ఎంత అన్ని చదివినప్పుడు కూడా అన్నిటికీ సమానం చెప్తాం చెప్పలేం. లోకంలో ఒక విషయం పట్ల బాగా నిష్ణాతుడు, ఎంత నిష్ణాతుడు అయినప్పటికీ కూడా, ఎన్ని బాగా తెలిసిన వ్యక్తి అయినా కూడా అన్నిటికీ సమానం చెప్పలేం. ఎంత వయోవృద్ధుడైనా, ఎంత జ్ఞాని అయినా, ఎంత సామర్థ్యం కలిగిన వాడైనప్పుడు కూడా మనము అన్ని తెలుసుకోలేము, అన్ని చెప్పలేము అనమాట. కొంతవరకు చెప్పగలుగుతాం, ఒక సీమ వరకు చెప్పగలుగుతాం, కానీ అన్నిటికీ మనకు పూర్తిగా తెలియదు అనమాట. అందుకే కానీ శాస్త్రవచనం మనకు తెలియని చెప్తున్నమాట చోదన వాక్యం, ప్రేరక వాక్యం. ఎందుకంటే ఋషులు మహర్షులు మనకంటే సూక్ష్మభూతమైనటువంటి వాళ్ళు పరీక్షించి, ఆలోచించి, విచారించి మనకు చెప్పారన్నమాట. అంటే ఎందుకు శబ్ద ప్రమాణీభూతమైనటువంటి మాట. అలాగా ఈ ప్రేరక వాక్యాల ద్వారా, చోదన వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే లౌకికంగా మనం తెలుసుకోవాలంటే ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రేరక వాక్యాల ద్వారా, ఆ ప్రమాణీభూతమైనటువంటి వేద వాక్యాల ద్వారా, బ్రాహ్మణ వాక్యాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.
అందుకే ఈ చోదన వాక్యం ద్వారా ఏమేమి తెలుసుకుంటామంటే అది చెప్తున్నామట. చోదనాహి, ఈ చోదన వాక్యం ద్వారా భూతం అంటే భూతకాల విషయాలను మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే భూతకాలం చాలా విషయాలు అన్ని తెలుసుకున్నామట. కానీ ఈ చోదన వాక్యం ద్వారా, ప్రేరక వాక్యం ద్వారా, శాస్త్రీయ వాక్యం ద్వారా మనం భూతంలో జరిగిపోయిన సంఘటన కూడా తెలుసుకోవచ్చు. ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఇలా జరిగిందంటే భూతంలో ఇలా వర్తమానం ఇలా ఉంటే భూతం ఇలా జరిగిపోయి ఉంటుంది, అలా మనం తెలుసుకోవచ్చు. అలాగే భవంతం అంటే వర్తమానంగా జరుగుతున్న పని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ వాక్యం ద్వారా వర్తమానం ఏ రకంగా ఉంది, ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నాము, ఇటువంటి విషయాలు కూడా వర్తమానం గురించి మనం తెలుస్తున్నామట. అలాగే భవిష్యంతం, ఈ చోదన వాక్యం ద్వారా మనకి ఏం తెలుస్తుంది, భవిష్యత్ వాక్యం అంటే భవిష్యత్ జరిగిపోయే సందర్భాన్ని కూడా, సన్నివేశాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సూక్ష్మ విషయాల గురించి తెలుసుకోవచ్చు. వ్యవహితం, వ్యవధానంగా ఉండేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. విప్రకృష్టం, దూరంగా ఉన్నటువంటి వాటిని కూడా తెలుసుకోవచ్చు. ఏంటి, ఈ చోదన వాక్యాల ద్వారా, బ్రాహ్మణ వాక్యాల ద్వారా, మన ప్రేరక వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలం తెలుసుకోవచ్చు. అది సూక్ష్మంగా ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు, వ్యవధానంగా ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. అది విప్రకృష్టం, దూరంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. అందుకే ఇతి ఏవం జాతీయకం అర్థం, ఇత్యం జాతీయకం అర్థం. సో ఇటువంటి అంటే ఈ రకమైనటువంటి ఈ ప్రకారమైనటువంటి ఇంకా అంటే ద్రవ్య గుణ కర్మ స్వభావాలు ఏ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఈ వేద వాక్యాల ద్వారా, బ్రాహ్మణ వాక్యాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే వాక్యంతో ఏదైతే అర్థం బోధిస్తుందో ఆ అర్థాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకే ఏవం జాతీయకం అర్థం శక్నోతి అవగమయితం శక్నోతి అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. చోదన వాక్యం ద్వారా, బ్రాహ్మణ వాక్యాల ద్వారా, వేద వాక్యాల ద్వారా ఇవన్నీ కూడా మనము భూత భవిష్యత్ వర్తమాన కాల గురించి సూక్ష్మంగా, వ్యవహితంగా, విపరీతంగా ఉండేటువంటి వాటి గురించి కూడా అన్నిటి కూడా ఇటువంటి ఇంకా ద్రవ్య గుణ కర్మ స్వభావాలు ఏవైతే పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థం యొక్క స్వరూపాన్ని, గుణాన్ని ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే శక్నోతి అవగమయితం శక్నోతి ఇవన్నీ తెలుసుకోవాలి చోదన వాక్యం ద్వారా, బ్రాహ్మణ వాక్యం ద్వారా. నా అన్యత్ కించన ఇంద్రియం అంటే వీటన్నిటిని తెలుసుకోవడానికి ఇంద్రియం మన దగ్గర లేదన్నమాట. అంటే వీటి సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను, స్థూల విషయాలను, వ్యవధానమిత విషయాలు అన్ని తెలుసుకోవాలంటే నా అన్యత్ కించన ఇంద్రియం, వేరే ఇంద్రియం మనకేం లేదన్నమాట. అటువంటి విషయం తెలుసుకోవాలంటే మన దగ్గర ఏమైనా ఉందంటేనా ఈ బ్రాహ్మణ వాక్యాలు, వేద వాక్యాలు, ఋషి వాక్యాలు ఏవైతే ఉన్నాయో, వేద వచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరీక్షించబడినటువంటి కాబట్టి వాటి ద్వారా మనకు తెలుసుకోగలుగుతాం. అంటే తెలియని విషయాలు కూడా తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక మానవుడు అన్ని విషయాలు తెలుసుకోలేడు. ఈ విషయంలో మనం ప్రత్యక్షం చెప్పుకోవచ్చు. ఎంత తెలిసిన విషయంలో భూత భవిష్యత్ వర్తమాన కాలం గురించి కొంతవరకు మనం చెప్పగలుగుతాం. కానీ అన్ని చెప్పగలుగుతాం. భూతకాలం గురించి, వర్తమాన కాలం గురించి, భవిష్యత్తు కాలం గురించి కొంతవరకు మనం అంచనా వేసుకోవచ్చు. కానీ అన్ని చెప్పలేము. కానీ శాస్త్రము అన్ని చెప్తుందన్నమాట. శాస్త్రం ద్వారా అన్ని తెలుసుకోవచ్చు అనమాట. వేద వాక్యం ద్వారా, బ్రాహ్మణ వాక్యాల ద్వారా ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ప్రమాణీభూతంగా వాళ్ళు పరీక్షించి ఆ రకంగా చెప్పినటువంటివి కాబట్టి దాంట్లో వికల్పం ఉండదు, దాంట్లో దోషయుక్తం ఉండదు అన్నమాట. అందుకే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు వాక్యం ద్వారా స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. అందుకే ఇక్కడ మనకు నా అన్యత్ కించ ఇంద్రియం అసలు వీటని తెలుసుకోవాలంటే వేరే ఇంద్రియం అంటూ మనకేం లేవు. తెలుసుకోవాలంటే ఈ చోదన వాక్యం ద్వారానే భూత భవిష్యత్ వర్తమానం గురించి తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఈ రకంగా సమానం చెప్పారనమాట. అస్తు ఇలా చెప్పిన తర్వాత ఇది ఇంతవరకు అర్థమైంది అందరికీ. మనకు ఈ చోదన వాక్యాలు ఏం తెలుసుకుంటామంటే భూత భవిష్యత్ వర్తమాన కాలం గురించి తెలుసుకుంటే ఇది శాస్త్రం ద్వారా మనకి అన్ని అవగాహన వచ్చేస్తామంట. శాస్త్రంలో ఒక విధి విధానం చెప్పబడి ఉంటుంది కాబట్టి విధి విధానం ప్రకారం ఇలా చేస్తే దీని యొక్క పరిణామం ఇలా ఉంటుంది, ఇలా చేస్తే దీని యొక్క పరిణామం ఈ విధంగా ఉంటుంది. అది సకారాత్మకంగా ఉంటుందా, నకారాత్మకంగా ఉంటుందా, ఇది ఫలితాన్ని ఇస్తుందా, ఫలితాన్ని ఇవ్వదా, ఇలా చేస్తే ఏ రకమైన ఫలితం వస్తుంది, ఈ రకం చేస్తే ఏ రకంగా ఉంటుంది, ఇలాగా ప్రతిదీ కూడా మనకు విశేషంగా ఇవన్నీ శాస్త్రీయ వచనాల ద్వారా, శాస్త్రీయ వాక్యాల ద్వారా మనం తెలుసుకోగలుగుతామని చెప్పి ఈ రకంగా విశేషంగా చెప్పుకున్నాం. అందుకే చోదన లక్షణో అర్థ ధర్మ అని చెప్పి, అర్థో ధర్మ అంటే చోదన వాక్యం ద్వారా లక్షితమైనటువంటి అర్థం ఏదైతే ఉందో దాని ధర్మం అని చెప్పుకున్నాము. అది ఇక్కడ మనకు చోదన వాక్యం ద్వారా ఏదైతే అర్థం జ్యోతించబడిందో అర్థం యొక్క ధర్మము అదే నీకు నిశ్రేయస్సు వైపు తీసుకెళ్తుంది. నిశ్చితమైన జ్ఞానం వైపు, నిశ్చితమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం వైపు, నిశ్చితమైన మోక్షం వైపు, పరమాత్మ వైపు తీసుకెళ్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ రకమైన ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పి నిశ్చయంగా దృఢవాక్య ఋషి ఇక్కడ ప్రత్యక్ష అనుభవం ద్వారా వ్యక్తం చేసి చెప్తున్నారు అన్నమాట.
అస్తు. ఇలా చెప్పిన తర్వాత పూర్వపక్షం అన్నాడు, ఇవన్నీ చోదన వాక్యం ద్వారా బ్రాహ్మణ వాక్యం ద్వారా వేద వాక్యం ద్వారా భూత భవిష్యత్ అని తెలుసుకుంటామని చెప్తున్నావు కదా. కానీ పూర్వపక్ష ఆక్షేపిస్తున్నాడు, నన్ను ఆ తథాభూతం అపి అర్థం బ్రూయాత్ చోదన. నువ్వు చోదన వాక్యం ద్వారా, చోదన వాక్యం ప్రేరక వాక్యం ద్వారా బ్రాహ్మణ వాక్యం, చోదన ప్రేరక వాక్యం బ్రాహ్మణ వాక్యం ఏదని చెప్పుకోవచ్చు, వేద వాక్యం అని. అంటే ఒక నిశ్చిత అర్థాన్ని బోధించామట. చోదన వాక్యం అని నువ్వు అంటున్నావు కదా, దానివల్ల అన్ని తెలుసుకోవచ్చు అని చెప్తున్నావు. నన్ను ఆ తథాభూతం అపి అర్థం బ్రూయాత్. పూర్వపక్షి ఏమి ఆక్షేపిస్తున్నాడు, నువ్వు అలా ఎందుకు అంటున్నావు అంటే ఏ వాక్యం ఏదో ఒక అర్థాన్ని బోధిస్తుందని చెప్తున్నావు కదా, నిశ్చితమైన అర్థాన్ని. కానీ ఆ తథాభూతం అంటే ఏ రకమైన వాక్యం ఏదైతే అర్థం ఉందో ఆ అర్థం కంటే భిన్న కూడా ప్రతిపాదించవచ్చు కదా. తథాభూతం అంటే ఏది ఎలా ఉందో అలా ప్రతిపాదించడం. ఆ తథాభూతం అపి అంటే లేనటువంటి అర్థాన్ని కూడా బోధిస్తుంది. ఆ తథాభూతం అపి అర్థం బ్రూయాత్ చోదన. ఈ చోదన వాక్యం అనేది లేని వాక్యాన్ని కూడా లేని అర్థము చెప్పొచ్చు కదా. నువ్వు ఎందుకు అంటున్నావు చోదన వాక్యము తథాభూతమైన అర్థాన్ని బోధిస్తుంది అంటే ఇలాంటి అర్థం ద్వారా తెలుసుకోవచ్చు ఎందుకు అంటున్నావు. చాలా విషయాలు ఆ వాక్యం తెలుసుకోలేము అనమాట. ఆ తథాభూతమైన అర్థం బోధిస్తుందన్నమాట. ఏదైతే ఎలా ఉందో అలా కాకుండా భిన్నంగా కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎలాగంటే మనము నా అంధృతం వదేత్ వాక్యం చెప్తుంది మనకి ఇక్కడ. నా అంధృతం వదేత్ అంటే అబద్ధం చెప్పకూడదు. నా మాంసం అస్నియాత్ మాంసం తినకూడదు ఒక వాక్యం చెప్పుకున్నాం. అంటే ఈ వాక్యం చెప్పింది కదా అని చెప్పి వాక్యానికి అనుగుణంగా ఇది ఒక వాక్యం అనుకున్నాం, ప్రమాణీభూతం వాక్యం అనుకున్నాం, కాసేపు లౌకిక వాక్యం అనుకున్నాం. కానీ లోకంలో నా అంధృతం వదేత్ అంటే అబద్ధం చెప్పకూడదు అంటే అందరూ అబద్ధం చెప్పకూడదు ఉన్నదా అంటే దానికి అపవాదంగా ఈ వాక్యం చెప్తుంది. నువ్వు వాక్యం ఏది చెప్తుందో వాక్యానికి ఏదైతే అర్థం ఉందో నీకు అది అదే ధర్మము. అంటే వాక్యం ఏ అర్థాన్ని అయితే బోధిస్తుందో అదే ధర్మం తీసుకోవాలనుకున్నావు కదా. ఇక్కడ వాక్యం అన్యథార్థం బోధిస్తున్నావు అంట. వాక్యం ఏం చెప్తుందో అలా చెప్పడం జరగడం లేదు. ఇప్పుడు నా అంధృతం వదేత్ అబద్ధం చెప్పకూడదు అంటున్నావు, కానీ అబద్ధాలు చెప్తున్నావా అంటే అదే వాక్యం భిన్నార్థాన్ని బోధిస్తుంది ఇక్కడ. అంటే ఆ రకం పూర్వపక్ష ఆక్షేపకర్త ఆ రకంగా ఆలోచిస్తున్నామాట. నా మాంసం అస్నియత్ మాంసం తినకూడదు అంటే మాంసం తింటున్నదా అంటే అదే వాక్యం భిన్నార్థాన్ని బోధిస్తుందా. అందుకే ఆ తథాభూతమపి అర్థం బ్రూయాత్ చోదన. నువ్వు ఎందుకు అంటున్నావు చోదన వాక్యం అలాంటి అర్థాన్ని బోధిస్తుంది, నిశ్చితమైన అర్థాన్ని బోధిస్తుంది, భిన్నార్థం బోధిస్తుంది. ఎలాగంటే లౌకిక ఉదాహరణ చెప్తున్నా చూడు. యత్కించన లౌకికం వచనం ఒక లౌకిక ఉదాహరణ చూపిస్తున్నాడు పూర్వపక్షి. ఈ మాట చెప్పారు లేండి, వాక్యం అనేది ఎలా ఉందో అదే అర్థాన్ని బోధిస్తుంది, భిన్నమైన అర్థాన్ని కూడా బోధిస్తుంది. చోదన వాక్యం అనేది అంటే బ్రాహ్మణ వాక్యం అనేది ప్రేరక వాక్యం అనేది భిన్న అర్థాన్ని కూడా బోధిస్తుంది. ఉదాహరణ చూపిస్తున్నాడు. యత్కించన లౌకిక వచనం ఏదో ఒక లౌకిక వచనాన్ని లౌకిక ఉదాహరణ చూపిస్తున్నాడు. ఏంటంటే నద్యాహ తీరే ఫలాని సంతి ఇది. ఏం చెప్పాడు పూర్వపక్షి ఆక్షేపకర్త ఏం చెప్పి ఒక లౌకిక వాక్యం చెప్పాడు. నద్యాహ తీరే ఫలాని సంతి, నదీ తీరంలో నది ఒడ్డున పండ్లు ఉన్నాయి అని ఒక వాక్యం చెప్పాడు. ఏంటి ఒక వాక్యం కదా. నద్యాహ తీరే అంటే ఒడ్డు అనమాట. ఫలాని సంతి నది తీరమున నది ఒడ్డున పండ్లు ఉన్నాయి, ఇది వాక్యం. కానీ ఈ వాక్యం లౌకిక వాక్యంలో నిజంగా ఈ వాక్యం చెప్పే ఖచ్చితంగా పండ్లు ఉంటాయా? ఉండకపోవచ్చు. ఒకసారి ప్రత్యక్షంగా అడవి చూసిన పండ్లు లేకపోవచ్చు. అంటే ఇదే వాక్యం అంటే లేని అర్థం చూపిస్తుంది కదా. అంటే అతథాభూతమైన అర్థం బోధించింది ఇది. నువ్వు ఏమో చెప్పావు, నద్యాహ తిదే ఫలాని సంతి ఇది అని చెప్పావాడ. నదీ తిరన పండ్లు ఉంటాయని చెప్పాం. ఒకసారి అక్కడ ఉండకపోవచ్చు, అంటే లేని అర్థం బోధిస్తుంది కదా. కాబట్టి నువ్వు చోదన వాక్యము ఉన్న అర్థాన్ని బోధిస్తుందని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఆ తథాభూతమపి అర్థం బ్రూయాత్ భిన్న అర్థం బోధిస్తుంది. ఎలాగంటే లౌకిక ఉదాహరణ ప్రకారంగా నద్యాహ తీరే ఫలాని సంతి నది ఒడిన పండ్లు ఉన్నాయి. బహుశా అక్కడ ఉండకపోవచ్చు, చెప్పింటే ఖచ్చితంగా ఉండాలి రూలం లేదు కదా. అక్కడ ఉండకపోవచ్చు, ఏదైనా సామాన్య అనిత వాక్యం చెప్పి అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా. ఎందుకు అనుకుంటా ఖచ్చితంగా పండ్లు ఉంటాయని చెప్పి అదే అంటున్నాడు. తత్యమపి భవతి వితథమపి భవతి. ఎందుకంటే అక్కడ ఆ వాక్యం ఏం చెప్పింది, నద్యాహ తీరే ఫలాని సంతి ఇది వాక్యం ఏదైతే ఉందో నది ఒడ్డున పండ్లు ఉన్నాయి అనే వాక్యం ద్వారా అది సత్యం కావచ్చు అసత్యం కావచ్చు. తత్ అంటే ఆ వాక్యము సత్యం అపి భవతి, అది తథ్యాత్మక నిజంగా పండ్లు ఉండొచ్చు, మేము నిషేధించలేదు, కానీ ఉండకపోవచ్చు. అలాంటి అన్యాపవాదం చూడటం లేదు. అందుకే తథమపి దానికి విపరీతం కూడా జరగవచ్చు అన్నమాట. విపరీతం కూడా వాక్యం చెప్పేంత మాత్రం ఖచ్చితంగా ఉంటాయా? అందుకే అది భిన్నార్థను బోధించవచ్చు, నిశ్చితం కాదు కదా మనకు. నువ్వు ఈ వాక్యాన్ని బట్టి నిశ్చితంగా ఎందుకు తీసుకుంటున్నావు?
అని సిద్ధాంతిని ఆక్షేపిస్తున్నాడు పూర్వపక్షి. తత్ తథ్యమపి భవతి, నిజంగా కూడా ఉండొచ్చు. బి తథమపి భవతి, లేకపోవచ్చు, ఉండకపోవచ్చు అని పూర్వపక్షి ఆక్షేపించాడు. కరెక్ట్ కదా? లౌకిక ఉదాహరణ ఇచ్చాడు, కరెక్టా కదా? ఇప్పుడు అక్కడ పిల్లవాడు ఉన్నాయని చెప్పాము, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అక్కడ పండ్లు ఉన్నాయని చెప్పాము, ఒడ్డున ఉండొచ్చు ఉండకపోవచ్చు. నిశ్చితంగా చెప్పలేం కదా, వాక్యం భిన్నార్థంగా బోధించవచ్చు. ఈ వాక్యం ఉంటే అలాగే బోధిస్తే ఎందుకు అనుకుంటున్నాం? ఓకేనా? అలాగా పూర్వపక్షి ఆక్షేపించాడు. అప్పుడు ఉచ్యతే సిద్ధాంతి సమానం చెప్తున్నాడు. విప్రతి సిద్ధం ఇదం ఉచ్యతే. నువ్వు చెప్పిన మాట ఎలా ఉందంటే విపరీతంగా చెప్తున్నావు అండి. ఒకే వాక్యంలో నది ఒడ్డున పండ్లు ఉన్నాయంటున్నావు, అదే వాక్యం నది ఒడ్డున పండ్లు లేవు అంటున్నావు. లేవు అని అర్థం ఎలా తీసుకుంటున్నావు? ఒకే వాక్యం రెండు అర్థాలు తీసుకుంటున్నావు. ఒక వాక్యం ఒక అర్థం ఉండదు కదా. నువ్వు లేవని అర్థం నువ్వు కల్పించి చెప్తున్నావు అక్కడ. అంటే రెండు విపరీత మాట చెప్తున్నావు అంట. అదే వాక్యం ఒకసారి ఒకటి చెప్తుంది, అదే వాక్యం ఒకసారి ఒకటి చెప్తుంది చెప్పి నువ్వు విపరీత సిద్ధంగా అంటే పరస్పరం విపరీతంగా చెప్తున్నావు అంట. ఏదో ఒకసారి ఒకటే ఉంటున్నావు, రెండు ఉండవు అక్కడ. నువ్వు ఈ వాక్యం రెండు అర్థం నువ్వు కల్పించుకుంటున్నావు. అది ఉచ్యతే విప్రతి సిద్ధం ఇదం ఉచ్యతే. నువ్వు రెండు పరస్పర విరుద్ధ కథలు చెప్తున్నావు అంట. విరుద్ధ కథలు చెప్తున్నావు. బ్రవీతి వితతం చ ఇతి. నువ్వు ఒకసారి ఈ వాక్యం చెప్తున్నట్టున్నావు, ఈ వాక్యము అర్థాన్ని బోధిస్తున్నట్టున్నావు, వితతం చ లేదు బోధించడం లేదు అంటున్నావు అంట. అంటే విపరీతంగా ఉందంటున్నావు, విపరీతం కూడా ఉందంటున్నావు అంట. అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అని రెండు వాక్యాలు చెప్తున్నావు అంట. బ్రవీతి వితతం చ అంటే లేకపోవచ్చు అని చెప్పి చెప్తున్నావు అంట. రెండు రకాలు చెప్తున్నావు అంట. ఎలాగంటే దానికి ఓపెన్ చేసి చెప్పాడు. బ్రవీతి ఇతి. బ్రవీతి అంటే ఉచ్యతే. ఉచ్యతే ఏం చెప్తున్నాడు ఇక్కడ? అవబోధయతి బుద్ధ్యమానస్య నిమిత్తం భవతి ఇది. అవబోధ అంటే బోధిస్తున్నాం అంట. ఏం బోధిస్తుంది? బుద్ధ్యమానస్య అంటే అక్కడ తెలుసుకునేటువంటి వ్యక్తికి, చూసే వ్యక్తికి నిమిత్తం భవతి ఇది. అంటే ఏ వ్యక్తి తెలుసుకోవాలనుకుంటున్నాడు అక్కడ నద్యాహ తిరే ఫలాని సంతి, నదికి సమీపాన నదికి ఒడ్డున పండ్లు ఉన్నాయి, అది తెలుసుకోవాల్సిన వ్యక్తి అవుతున్న బుద్ధ్యమానస్య నిమిత్తం భవతి. అక్కడ ఆ నిమిత్తం ఉందనుకోండి, ఆ పండ్లు ఉన్నాయనుకోండి, నిమిత్తం అక్కడ పోయి చూడగా ప్రత్యక్షంగా చూసినప్పుడు పండ్లు ఉన్నాయనుకోండి, అది నీకు అదే అర్థాన్ని బోధిస్తున్నమాట. నిమిత్తం భవతి ఇది, బుద్ధ్యమానస్య నిమిత్తం భవతి ఇది అవబోధ ఇది, అక్కడ ఉన్నాయని చెప్పి తెలుసుకుంటామట. ఎందుకంటే యస్మిన్ నిమిత్త భూతే సతి అవబోధి. ఎందుకంటే ఏవైతే ఉన్నప్పుడో ఉంటేనే అదే అర్థాన్ని బోధిస్తున్నామట వాక్యం. యస్మిన్ నిమిత్తే భూతే, యస్మిన్ నిమిత్త భూతే సతి, నిమిత్తం అక్కడ విద్యమానంగా ఉంది కాబట్టి అక్కడ అవబుద్ధ్యతే, అక్కడ మనకు ఆ పండ్లు నది ఒడ్డున కనిపిస్తున్నాయి. సో అవబోధయతి, అందుకది దాంతో మనకి విశేషంగా బోధింపబడుతున్నమాట. కానీ ఎందుకు అక్కడ మనకు అది బోధిస్తుంది అంటే బ్రవీత్ అనే పదానికి ఒకటి ఓపెన్ చేసుకున్నామట. బ్రవీత్ అంటే ఉంది అంటున్నాం. చోదన వాక్యం నది ఒడ్డున పండ్లు ఉన్నాయని ప్రత్యక్షంగా చూసినప్పుడు కనిపించాలనుకోండి, అదే అర్థాన్ని బోధిస్తుంది మనకు. అందుకే సో అవబోధయతి, అదే అర్థాన్ని బోధిస్తుంది మనకు. యస్మిన్ నిమిత్త భూతే సతి, నిమిత్తం అక్కడ విద్యమానంగా ఉందనుకోండి, నిమిత్తం అంటే ఆ పండ్లు విద్యమానంగా ఉన్నాయనుకోండి, అదే అర్థాన్ని బోధిస్తుంది మనకు. అదే విధంగా జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ పండ్లు ఉన్నాయి, నది ఒడ్డున అని చెప్పి తెలుస్తున్నాడు. కానీ ఎదిచ ఒకవేళ చోదనాయాం సతి, ఇప్పుడు అంటే పూర్వపక్షి ఒక లౌకిక ఉదాహరణ ఇచ్చేసి అన్ని వాక్యాలు అలాగా ఉండాల్సిన అవసరం లేదండి, అది భిన్నమైన అర్థం కూడా ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ మొత్తం వేద వాక్యాలు వేదవచనం అన్నిటికీ ఖండిస్తున్నామట. పూర్వపక్ష యొక్క అభిప్రాయం అది. కానీ సిద్ధాంతి అక్కడ ఏం చెప్పాడంటే నువ్వు రెండు పరస్పర విరుద్ధ కథలు చెప్తున్నావు, అది ఒకే సమయంలో ఒకే వాక్య ఈ రకంగా రెండు అర్థాలు ఇక్కడ విద్యమానంగా ఉండవు అనమాట. అంటే రెండు అర్థాలు చెప్పు, పరస్పర విరుద్ధ కథను చెప్తున్నామట. ఎందుకంటే ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ అర్థాన్ని బోధిస్తున్నామట, భిన్న అర్థాన్ని బోధించడం లేదు. ఇప్పుడు ఒక వాక్యం ఏదైతే నది ఒడ్డున పండ్లు ఉన్నాయనే వాక్యము పండ్లు ఉన్నాయనే పదార్థాన్ని చూపిస్తుంది, కానీ లేదు అనే అర్థం చెప్పడం లేదన్నమాట. అంటే ఏ వాక్యం ఎలాగే చెప్పునో ఆ వాక్యాన్ని కూడా అక్కడ మనం ప్రత్యక్షమా కాదని చెప్పి అక్కడ చూస్తున్నాం అట. అంటే ఇక్కడ ఉన్న విషయాన్ని చెప్పిందామంట, లేని విషయం అని చెప్పి లేదని చెప్పి చెప్పడం లేదు ఆ వాక్యం. అది నువ్వు భిన్న అర్థాన్ని తీసుకొని చెప్తున్నావు అనమాట. అందుకే ఎదిచ చోదనాయాం సతి అగ్నిహోత్ర స్వర్గో భవతి ఇది గమ్యతే. ఇప్పుడు చోదనాయాం సతి, చోదన అంటే ప్రేరక వాక్యం కదా. ఏ వాక్యం ఉంది? చోదన వాక్యం, బ్రాహ్మణ వాక్యము. చోదనాయాం సతి అంటే బ్రాహ్మణ వాక్యం ఇక్కడ ఈ రకంగా ఉన్నప్పుడు ఏమని? అగ్నిహోత్రాత్ స్వర్గో భవతి,
అగ్నిహోత్రం చేయడం చేత స్వర్గో భవతి ఇది గమ్యతే. ఎందుకు ఈ వాక్యం అగ్నిహోత్రం కారణం చేత స్వర్గం కలుగుతుంది, స్వర్గ సుఖ విశేషం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. ఇక వాక్యం చెప్పబడదు అనమాట, శాస్త్రీయ వాక్యం. ఇదేంటి? అగ్నిహోత్ర స్వర్గో భవతి, ఇది శాస్త్రీయ వచనం అంట, ఇది శాస్త్ర వచనం అంట. అదేమో లౌకిక వచనం. పూర్వపక్షి లౌకిక వాక్యం ద్వారా శాస్త్రీయ వచనం ఖండించాలని చూస్తున్నాం అంట మహోదయ. అందుకే శాస్త్రీయ వచనము అది నిజంగా నువ్వు చెప్పిన నది ఒడిన పండ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ప్రత్యక్ష చూసే ఉన్నాయనుకోండి, అది నీకు ఆ వాక్యాన్ని కూడా అర్థం బోధిస్తున్నావు అంట. ఒకవేళ లేకపోయినా అనుకోండి, అదే వాక్యం భిన్నం కూడా అయిపోతున్నావు అంటే అక్కడ ప్రత్యక్షంగా చూసిన తర్వాత లేకపోయినా అనుకోండి, అది భిన్నార్థం బోధించవచ్చు, అక్కడ లేవని చెప్పి తెలుస్తున్నావు అంట. అంటే లౌకిక వాక్యాల్లో నీకు అది సాధ్యమవుతుంది అన్నమాట, లౌకిక వాక్యాల్లో అది సాధ్యమవుతుంది. కానీ ఇది వేద వాక్యము, బ్రాహ్మణ వాక్యం, ఋషి వాక్యము, దీంట్లో అన్యత ఉండదు అన్నమాట. అందుకే ఇక్కడ చోదనాయాం సత్యాం అగ్నిహోత్ర స్వర్గో భవతి ఇది గమ్యతే. అగ్నిహోత్ర స్వర్గో భవతి అంటే అగ్నిహోత్రం జుహుయా స్వర్గ కామ, మైత్రేయ సంహితాలు చెప్పుకున్నామాట. అగ్నిహోత్రం చేయడం స్వర్గ ప్రాప్తి కలుగుతుంది, ఇది ఒక వేద వాక్యం, ప్రామాణిక వాక్యం చెప్పుకున్నా, అది శాస్త్రవశం చెప్తున్నామాట. అందుకే అదే అర్థాన్ని బోధిస్తున్నాడు. అంటే అది ఆ రకంగా ప్రత్యక్షంగా చూసి చెప్పారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఉల్లేఖించారు, ఆ ప్రమాణీభూతంగా చెప్పారన్నమాట. కానీ నువ్వు ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని కథం ఉచ్యతే నా తథా భవతి ఇది, నా తథా భవతి, నువ్వు లౌకిక వాక్యం అర్థం చేసుకుని చెప్తున్నావు కదా, నదీ తీరాన పండ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటున్నావు అంటే, సరే అక్కడ లోకంలో ఉండొచ్చు. ఈ వాక్యం ద్వారా ఎందుకు ప్రత్యక్షంగా చూసినావు కాబట్టి నువ్వు అక్కడ ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు అక్కడ పనులు లేవు కాబట్టి లేవని చెప్పి నువ్వు అక్కడ లౌకిక వాక్యం ప్రత్యక్షత ఉంది కాబట్టి నువ్వు చెప్పగలుగుతున్నావు అక్కడ. కానీ ఈ వాక్యంలో అగ్నిహోత్ర, నువ్వు దీన్ని బట్టి నువ్వు శాస్త్రీయ ఖండిస్తున్నావు కదా, పూర్వపక్షి ఈ నది ఒడ్డున పండ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి దాన్ని బట్టి చోదన వాక్యం ద్వారా కూడా నువ్వు చెప్పేటువంటి అక్కడ ఫలప్రాప్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు, నువ్వు ఎందుకు చెప్తున్నావు అక్కడ అని చెప్పి ఇక్కడ స్వర్గ కామో యజేత అనే వాక్యం, స్వర్గం వలన అగ్నిహోత్రం వలన నీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. ఈ వాక్యం ద్వారా నీ ప్రకారం ఏం చేయాలి, సిద్ధాంతి కూడా అంటే అది ఉంటుందో లేదో సందిగ్ధం అయిపోతున్నాడు. అగ్నిహోత్రం చేస్తే స్వర్గం యొక్క కామన అంటే స్వర్గ ప్రాప్తి సుఖ విషయం కలుగుతుందని చెప్పి కలగొచ్చు కలగకపోవచ్చు, ఇక్కడ అలాంటి అర్థం వస్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రము స్వర్గ కామో భవతి ఇది గమ్యతే కథముచ్యతే నా తథా భవతి ఇది. నువ్వు ఎలా చెప్పవంటే సిద్ధాంతి మళ్ళీ పూర్వపక్షిని ఆక్షేపిస్తున్నాడు. నువ్వు ఏ విధంగా లౌకిక ఉదాహరణ చూపించి ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నావు కదా, నది ఒడిన పండ్లు అనేటివి, అలాగే దాన్ని ఆధారం చేసుకుని స్వర్గ కామో యజేత అనే వాక్యం ద్వారా స్వర్గ ప్రాప్తి ఉండొచ్చు ఉండకు ఎలా చెప్పగలుగుతావు? అగ్నిహోత్రం చేయడం చేత స్వర్గ కామన కలుగుతుంది, స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. ఈ వాక్యం ఇంత చెప్తున్నాడ, స్వర్గ కామో యజేత, స్వర్గమునకు కామన ఉన్నట్లు వ్యక్తి వద్ద అగ్నిహోత్రం జూయాలి, అగ్నిహోత్రం చేయాలి, హోమం చేయాలి. ఇది ఒక వాక్యం. ఈ వాక్యం ద్వారా ఇదే అర్థం తెలుస్తుంది, కానీ ఆ స్వర్గ కామన కలగదు అని చెప్పి నువ్వు ఎలా చెప్పగలుగుతావు? కథం ఉచ్యతే నా తథా భవతి అంటే స్వర్గ ప్రాప్తి కలగదు అని చెప్పి ఎలా చెప్పగలుగుతావు? నీవు ఈ వాక్యాన్ని తీసుకొని ఇది ఆ తథా భవతి అంటున్నావు కదా, ఇప్పుడు స్వర్గకామో అగ్నిహోత్ర స్వర్గకామో భవతి అనే వాక్యం ఏదైతే ఉందో ఇక్కడ ఈ వాక్యం ఏ విధంగా నిశ్చయంగా తీసుకొని చెప్తున్నావో అలాగే ఇది లేదు ఎలా చెప్పగలుగుతున్నాను? నువ్వు చూడలేదు కదా ప్రత్యక్షంగా, అక్కడ నది ఒడ్డున పండ్లు ఉన్నాయి అనే దానికి ప్రత్యక్షంగా చూసినప్పుడు మనకు తెలిసింది కాబట్టి అక్కడ యుక్తి సంగతం అయిపోయింది అన్నమాట. కానీ వేద వచనంలో ఇది మనకేం తెలియదు కదా, అది ప్రత్యక్షంగా మనం పోయి స్వర్గానికి వెళ్ళి తిరిగి రాలేదా చెప్పడానికి, నేను పోయి చూసి వచ్చానని చెప్పి. కాబట్టి నువ్వు కథం ఉచ్యతే నా తథా భవతి ఇది నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? పూర్వపక్షినే అడుగుతున్నాడు సిద్ధాంతి, ఆయన ప్రతి ప్రశ్న వేసాడనమాట. అందుకే అథ నా తథా భవతి ఇది కథం అవబుద్ధితే, అటువంటిప్పుడు ఇది లేదని చెప్పి ఎలా చెప్పగలుగుతాను? అథ నా తథా భవతి కథం అవబుద్ధితే, ఇది లేదు అని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? స్వర్గకామో యజేత అనేది మనకు ఒక వేదవాక్య ఋషి వాక్యం మనకు ప్రమాణీభూతమైనది. అంటే అగ్నిహోత్రం చేయడం వలన స్వర్గకామన కలుగుతుంది అని చెప్పి మనం విధివాక్యం చెప్పుకున్నాం అంట. అంటే ఖచ్చితంగా ఉంది అనమాట. నువ్వు లేదని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నావు? ఇప్పుడు వాడిని ప్రశ్నించావంట, నువ్వు ఉంది అంటున్నావు కదా, నేను వాక్యం ఉందని చెప్తున్నాను, నువ్వు లేదంటున్నావు. ఇప్పుడు నువ్వు లేదని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు ప్రతిప్రశ్న వేశావు. ఎందుకంటే లోకంలో మనకు విపరీతం కూడా కనిపిస్తుంది.
నువ్వు లౌకిక ఉదాహరణ ద్వారా నువ్వు శాస్త్రీయ వచనం ఎలా ఖండించగలుగుతావు? నేను ఉందని ప్రతిజ్ఞ చేశాను, నువ్వు లేదంటున్నావు అట. అంటే నేను ఉందని నిరూపించమని నాకు నువ్వు లేదని ఎలా నిరూపించు? నేను లేదని నిరూపించు. మనం కూడా ప్రతి ప్రశ్న వేయచ్చు అనమాట అక్కడ. అందుకే ఇక్కడ సిద్ధాంతి పూర్వపక్షిని అడిగాడు, తథా అథ నా తథా భవతి ఇది కథం అవబుద్ధి, లేదా ఏ రకంగా తెలుస్తున్నావు అంటే ఇక్కడ లేదా ఎలా చెప్పగలుగుతున్నావు? అథ నా తథా భవతి ఇది కథం అవబుద్ధి, నీకు ఎలా ఏ రకంగా తెలుస్తున్నావు అట. స్వర్గకామో యజేత, స్వర్గకి కామన కావాలనే వ్యక్తి అగ్నిహోత్రం చేయాలనే విషయం మన ప్రతిజ్ఞ విధివాక్యం కానీ మనం చెప్తున్నామట. నువ్వు కాదు అని చెప్పి నువ్వు చెప్పనీకి లేదన్నమాట. దాన్ని ఎలా చెప్పగలదు? దీనికి ఆధారం ఏంటి చెప్పడానికి? అందుకే అసంతం అర్థం అవబుద్ధ్యతే ఇది, అసంతం అర్థం అవబుద్ధ్యతే ఇది విప్రతి సిద్ధం. అందుకే నీ అర్థంలో పరస్పర విరుద్ధ కథనం ఉంది. విప్రతి సిద్ధం, అసంతం అర్థం లేని అర్థాన్ని కల్పించుకొని విపరీతంగా ప్రతిషేధిస్తున్నావు, ఖండిస్తున్నావు. అది విప్రతి సిద్ధం, అది విపరీతంగా పరస్పర విరుద్ధ కథనం చెప్తున్నావు. లోకంలో అయితే నువ్వు చెప్పింది కరెక్టే, దాన్ని పూర్తి ఖండించలేదు, కానీ దాన్ని ఆధారం చేసుకుని శాస్త్రీయ వచనం ఎలా చెప్పగలుగుతావు? అది విప్రతి సిద్ధంగా ఉంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా పూర్వపక్షిని ఖండించాడు. ఎందుకంటే నచ స్వర్గకామో యజేత ఇత్యతో వచనాత్ సందిగ్ధం అవగమ్యతే, సందిగ్ధం నా అవగమ్యతే, నాక సంబంధం సందిగ్ధం నా అవగమ్యతే, నాకి సాత్ అవగమ్యతకి సాత్ క్రియాపదంతో కలుపుకోండి. ఇక్కడ నచ స్వర్గకామో యజేత, స్వర్గకామో యజేత అనే వాక్యం అయితే ఉందో, అంటే స్వర్గకి కామన కావాల్సిన వ్యక్తి యజేత యజ్ఞం చేయాలి. ఇత్యతో వచన, ఈ వచనం అయితే ఉందో, వాక్యం అయితే ఉందో, నా సందిగ్ధం అవగమ్యత, సందిగ్ధంగా లేదన్నమాట. సందేహాన్ని ఉత్పన్నం చేయలేదు. ఇది విధివాక్యం, ఋషివాక్యం, వేదవాక్యం, ప్రమాణం కాబట్టి ఖచ్చితంగా ఉంది కాబట్టి మనం చెప్పుకున్నామట. లేని వాక్యం ఋషులు మహర్షులు చెప్పినామట. ఎందుకంటే ఋషుల్లో మనం ఆ శబ్ద ప్రమాణంగా తీసుకుని వెళ్తున్నాం కాబట్టి ఇది మనకు నా సందిగ్ధం అవగమ్యత. ఇక సందిగ్ధత అంటూ ఏది అర్థం కాదు, సందిగ్ధం అని చెప్పి మనకు సందేహం కలగదు. ఏమని సందేహము? భవతివా స్వర్గో నవా భవతి ఇది, ఈ స్వర్గం ఉందా లేదా అని చెప్పి సందిగ్ధం రాదు ఇక్కడ. ఎందుకంటే వేదవచనం ఋషివాక్యం కాబట్టి ప్రమాణీభూతమైనటువంటిది కాబట్టి మనకి ఈ సందిగ్ధత సందేహం ఎప్పుడు కలగదు. భవతివా స్వర్గో నవా భవతి ఇది, స్వర్గం ఉందా లేదా స్వర్గం లేదా అని చెప్పి ఇక్కడ సందేహం అనేది ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇక్కడ ఋషి ఆప్త వచనం కాబట్టి మనకు ఆ సందేహం రాదు. ఎందుకు ఆప్త వచనం అంటే ప్రామాణికమైన విద్వాంసుడి యొక్క, ఋషి సాధకుడి యొక్క వచనం కాబట్టి దాంట్లో సందేహం లేదు అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. మహోదయ, ఇందుకు స్పష్టమైంది కదా? ఎందుకంటే దాన్ని ఇంకా పుష్టి చేస్తున్నామట. మహోదయ, నచ నిశ్చితం, ఒక్క నిమిషం, నచ నిశ్చితం నిశ్చితం అవగమ్యమానం ఇదం నా మిథ్యా స్యాత్, నాచక సంబంధం నా మిథ్యా స్యాత్ అలా కలుపుకోండి క్రియాపదంతో. నచ నిశ్చితం అవగమ్యమానం ఇదం నా మిథ్యా స్యాత్. ఎందుకంటే స్వర్గకామో యజేత అనే వాక్యము నిశ్చితమైన అర్థాన్ని బోధిస్తుంది. నిశ్చితం అవగమ్యమానం ఇదం నా మిథ్యా స్యాత్, అది అది అబద్ధం కాదన్నమాట, అది సందేహం కాదన్నమాట. ఎందుకంటే మనకు ఆప్త వచనము శబ్ద ప్రమాణం చెప్తుంది, ఋషి వాక్యం ద్వారా చెప్పుకుంటాం కాబట్టి అది నా మిథ్యా స్యాత్. మిథ్య ఎప్పుడు కూడా కాదు, అబద్ధం ఎప్పుడు కూడా కాదు. ఎందుకంటే వేద వాక్యాలు బ్రాహ్మణ వాక్యాలు ఎప్పుడు నిశ్చితమైన అర్థాన్ని బోధిస్తాయి. ఇది మనకు శబ్ద ప్రమాణం ఆధారం చేసుకుని వెళ్తున్నామట. నువ్వు లౌకిక వచనంలో ఇక్కడ ఉండొచ్చు, ఎందుకంటే ప్రత్యక్షంగా చూసాం కాబట్టి. అక్కడ ఏ విధంగా లౌకిక వచనం ప్రత్యేకంగా చూసి ఏ విధంగా చెప్పు మనం అక్కడ అన్యథా అని చెప్పుకుంటున్నామో అక్కడ అది సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ స్వర్గకామో యజేత అనే విషయంలో మనకు అది నువ్వు పూర్తిగా దాని అపవాదం అని చెప్పి దాని లౌకిక ఉదాహరణ ఆధారం చేసుకుని శాస్త్రీయ వచనం ఖండించలేవు. ఎందుకంటే ఇది నిశ్చితమైన అర్థాన్ని బోధిస్తుంది. ఎందుకంటే మిథ్య అనేది ఎలా ఉంటుందంటే యోహి జనిత్వ ప్రధ్వంసతే, అంటే ఏంటి ఉత్పన్నమయ్యి అది నష్టం అవుతుందో మనకు కనిపించదో అప్పుడు నా ఏతద్ ఏవమితి, అది ఆ రకంగా లేదని చెప్పి మనం తెలుస్తున్నామట. మిథ్యా ప్రత్యయ, అది మిథ్యా జ్ఞానం మనకి. యోహి జనిత్వ ఏదో ఉత్పన్నమయ్యి అది ప్రధ్వంసత నష్టమైందనుకోండి, నా ఏతద్ ఏవం ఇతి, ఇది ఈ రకంగా లేదు, ఈ విధంగా లేదు, అది అలా కాదని చెప్పి మిథ్యా ప్రత్యయ, అది మిథ్యా జ్ఞానం తెలుస్తున్నాడు.
ఇప్పుడు ఏ విధంగా నది ఒడ్డున పండ్లు ఉన్నాయని చెప్పుకున్నాము, అక్కడ పోయి చూసినప్పుడు లేవన్నమాట. అప్పుడు విపరీతమైన అర్థం కనిపించినప్పుడు అది మిథ్య అని చెప్పి తెలుసుకుంటామట. అంటే ముందు అక్కడ ఉన్నాయని చెప్పి మనం విషయాన్ని ఉత్పన్నం చేశాము, కానీ అక్కడ పోయి చూసినప్పుడు తద్ధ్వంసం, అక్కడ వాస్తవంగా అక్కడ పండ్లు నది ఒడ్డున లేవు. నా ఏతది ఏవం ఇది, అక్కడ నిశ్చితమైపోయింది, విపరీతమైన జ్ఞానం కలిగిందన్నమాట. అది మిథ్య అవుతున్నాడు. మిథ్యా ప్రత్యయ, అది మిథ్యా జ్ఞానం అయిపోతున్నాడు. కానీ ఇక్కడ నువ్వు చూసి రాలేదు కదా, నువ్వు స్వర్గ కామం ఏదైతే స్వర్గం ఉందా లేదని చెప్పి నువ్వు చెప్పలేవు లేదా, ఇది ఆప్త వచ్చిన కాబట్టి ఖచ్చితంగా ఉంది కాబట్టి చెప్పారన్నమాట. కాబట్టి ఇది మిథ్య అనేది ఈ రకంగా ఉంటుంది. ఎందుకంటే నచ ఏష కాలాంతరే పురుషాంతరే అవస్థాంతరే దేశాంతరే వా విపర్యేతి తస్మాత్ అవితత. ఎందుకంటే ఈ విధివాక్యం అనేది స్వర్గకామో యజేత అనేది మనకు వేదవాక్యము, ఋషివాక్యం, బ్రాహ్మణ వాక్యాలు ఏవైతే ఉన్నాయి, ఇక్కడ ముఖ్యంగా స్వర్గకామ యజేత వాక్యం అయితే ఉందో, నచ ఏష కాలాంతరే అంటే భిన్న భిన్న కాలంలో, అంటే కాలాంతరం రాబోయే కాలంలో, పురుషాంతరే అంటే పురుషాంతరే అలాగే అంటే పురుషుల్లో అపవాదంగా ఏమైనా అలా కలిగిందని చెప్పి కానీ, అవస్థాంతరే అంటే ఒక అవస్థ, బాల్యావస్థ, వృద్ధావస్థ, యవనావస్థ అంటే కదా, ఈ అవస్థాంతర విషయంలో భిన్నంగా ఉందని, లేదా దేశాంతరే అంటే ఈ దేశంలో, ఈ స్థానంలో, ఈ ప్రాంత విశేషంలో, అలాగా నా విపర్యేతి అంటే దేశంలో కానీ స్థాన విశేషంలో కానీ ఎప్పుడు కూడా ఇది ఉల్లంఘించదు, ఇది ఎప్పుడు కూడా ఉల్లంఘించబడదు అన్నమాట. ఈ వాక్యం ఇది ఖచ్చితంగా నా విపర్యేతి, అది విపరీతం కాదన్నమాట. తస్మాత్ అవితత, అది విపరీతమైన అర్థాన్ని బోధించదు, అంటే యథార్థమైన అర్థాన్ని బోధిస్తుంది, అంటే నిశ్చితమైన అర్థాన్ని బోధిస్తుంది. ఎందుకంటే అది కాలాంతరంలో కానీ పురుషాంతరంలో కానీ, భిన్న భిన్న పురుషులు, ఇక్కడ పురుషులు చెప్పిన పురుషులు లేడు కదండి, అదేమైనా భిన్నంగా ఉంటుందంటావా? అలా కూడా కాదు. ఏనా దేశాంతరంలో భిన్న భిన్న దేశాలు భిన్న భిన్నంగా భిన్న భిన్నంగా ఉంటుందంటావా? అది కూడా కాదు. అందుకే నా విపర్యేతి తస్మాత్ అవితత. అందుకే ఇక్కడ స్వర్గకామో యజేత అనేది విపరీతమైన అర్థాన్ని లేదు, స్వర్గం లేదని చెప్పి అర్థాన్ని బోధించదు, విపరీతమైన అన్యత అర్థాన్ని బోధించని చెప్పి ఇక్కడ ఈ వచనం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు లౌకిక వచనం, ఇంతవరకు వేద వాక్యం అంటే మనకు బ్రాహ్మణ వాక్యాన్ని మనం చెప్పుకున్నామట. సిద్ధాంతి రకంగా ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఉల్లంఘించబడదు. ఎందుకంటే కాలాంతరంలో అయినా, పురుషాంతరమైన, దేశమైన, అవస్థాంతరమైన ఏ కాలంలో కూడా, ఏ సందర్భంలో కూడా అది ఎప్పుడు విపరీతం కాదు. అందుకే అది తస్మాత్ అవితత, అది ఖచ్చితంగా విధి అనుసారంగా ఫలప్రాప్తి అని ఖచ్చితంగా స్వర్గకామం ఉంటుంది, అంటే స్వర్గ విశేషం ఉంటుంది చెప్పి తెలుస్తున్నాడు. ఎందుకు ఆ మాట చెప్పామంటే దానికి కింద ఇచ్చాడు, ఎత్తు లౌకికం వచనం, ఎత్తు లౌకిక వచనమే తచ్చేత్. ఎత్తు లౌకికం వచనం అంటే లౌకిక వచనం చెప్పిన నది ఒడ్డున పండ్లు ఉన్నాయి, ఈ లౌకిక వచనం అయితే ఉందో, ఎత్తు లౌకికం వచనం తచ్చేత్, ఆ లౌకిక వాక్యం అయితే ప్రత్యయితాత్ పురుషాత్ ఇంద్రియ విషయం వా అవితతం ఏవ తత్, ఆ వితతం ఏవ తత్. ఒకవేళ లౌకిక వచనం అనేది తచ్చేత్, ఆ వాచం ఎలా ఉంటుంది, ప్రత్యయితాత్ పురుషాత్ అంటే అక్కడ ప్రత్యక్షంగా ఉండే పురుషుడు ఏదైతే ఉన్నదో, ఇంద్రియ విషయం అంటే ప్రత్యక్షంగా ఆ వాక్యం ద్వారా కానీ, లేదా ఇంద్రియంలో చూసినప్పుడు కానీ, ప్రత్యయతాత్ పురుషాత్ ఇంద్రియ విషయం ఇంద్రియంలో ప్రత్యక్ష చూసినప్పుడు కానీ అవితతం ఏవ తత్, అది ఏమవుతుంది, అది భిన్నంగా అయిపోతున్నాడు. లౌకిక వ్యక్తిలో చూసినప్పుడు భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే అది ఖచ్చితంగా ప్రత్యక్షంగా చూసినప్పుడు అది మనకు ఆ యథార్థ జ్ఞానం కలిగిస్తుంది, అక్కడ నది ఒడ్డున పండ్లు ఉన్నాయని చెప్పి తెలుస్తుందన్నమాట. కానీ అత ఆ ప్రత్యయిత అనంద్రియ విషయం అంటే ప్రత్యక్షంగా చూడలేదు, ఇంద్రియముల ద్వారా చూడలేదు, అప్పుడు ఏమవుతుంది, తావత పురుష బుద్ధి ప్రభావం అప్రమాణం. అప్పుడు పురుష బుద్ధి ద్వారా ఉత్పన్నమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది అప్రమాణంగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా చూడలేదు, అప్రత్యయిత అని ప్రత్యక్షం చూడలేదు. అనింద్రియ విషయం, అది ఇంద్రియం కదా, ఎప్పుడు దాన్ని కూడా దృష్టిగోచరం చేసుకోలేదు. అటువంటి తావత్ పురుష బుద్ధి ప్రభావం అప్రమాణం అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చెప్పుకున్నాం. అంటే లోకంలో ప్రత్యక్షంగా చూసినటువంటి ఇంద్రియముల ద్వారా చూసినప్పుడు అది ప్రత్యక్షంగా తెలుస్తుందన్నమాట. అక్కడ లేదనుకోండి, అంటే ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి కానీ ఆప్తవచనం కానీ లేదనుకోండి, ఇంద్రియ విషయం కాదనుకోండి,
అది మన పురుష బుద్ధి ప్రభావం అనేది మనకంటే లౌకిక వ్యక్తుల ద్వారా చెప్పబడింది ప్రమాణీభూతం కాదు అని చెప్పుకున్నామట. అది ప్రమాణీభూతం కాదు. ఎందుకంటే అశక్యం హి తత్ పురుషేణ జ్ఞాతం రితే వచనాత్. రితే వచన అంటే ఆ జ్ఞానం లేకుండా పురుషుని ద్వారా అది శక్యం కాదు తెలుసుకోవడము. అంటే ఆప్త వచనం కాకుండా లౌకిక వచనం ద్వారా చెప్పింది ఏదైతే ఉందో అదేమవుతుందంటే అది పూర్తిగా ఇదం ఇత్తమని చెప్పడము శక్యం కాదు. లేదంటే శక్యమవుతుంది. అపరస్మాత్ పౌరుషేయాత్ వచనాత్ తద్ అవగతం ఇది చేత్. ఒకవేళ లేదండి పురుషునిగా శక్యం కాదు నువ్వు అంటున్నావు, ఆ వాక్యం ఉంది అని చెప్పి అక్కడ అలాగే ఉంటుంది చెప్పి వేరే వ్యక్తి చెప్పాడు. ఇప్పుడు ఒక నది ఉంటే పండ్లు ఉన్నాయని చెప్పాడు, నేను చెప్పాను, నా మాట నమ్మలేదు, నమ్మక కుదరలేదు, అసత్యంగా ఉండొచ్చు అని చెప్పి ఒక అనుమానం వచ్చింది. కానీ పక్కన ఉండే వ్యక్తి చెప్పాడు లేదండి అక్కడ నది ఒడ్డున పండ్లు ఉన్నాయి అని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు. అప్పుడు ప్రమాణీభూతం అయిపోయింది. ఆ వ్యక్తి చెప్పేసరికి ఆ అన్య పురుషుడు చెప్పేసరికి నిజంగా ఉండొచ్చేమో అంటే ఒక బలం వస్తుంది కదా, లేదు ఉండాలి నేను కూడా చూసా అన్నాం అనుకోండి, అప్పుడు ప్రమాణీభూతం అయిపోతుంది అన్నమాట. అందుకే ఆ పూర్వపక్షం ఏమంటున్నా అంటే అపరస్మాత్ పౌరుషేయాత్, వేరే పురుషుడు వచ్చేసి అపరస్మాత్ పౌరుషేయాత్ వచనాత్ తద్ అవగతం ఇది చేదు, అది నేను చూశాను, నేను తెలుసుకున్నాను అని ఒకరు చెప్పినట్లయితే తదపి తేనైవ తుల్యం, అది కూడా ఆ వచనం కూడా ఆ పురుషుడికి సమానే అప్రమాణికం. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నా తర్వాత ఉండే వ్యక్తి చెప్పాను అనుకోండి, ఆ వ్యక్తి నీలాగా ఉండొచ్చు, అబద్ధం చెప్పొచ్చు కదా, గ్యారంటీ ఉంది ఖచ్చితంగా ఆ పిల్లవాడు అతను చెప్పాడంటే అది ఖచ్చితంగా అక్కడ అలాగే ఉండొచ్చు అని చెప్పి తదపి తేనైవ తుల్యం, అలా ఉండకపోవచ్చు, అతను కూడా అబద్ధం చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే పురుష బుద్ధి అన్నమాట. పురుష బుద్ధి అంటే పురుషులు తప్పు చెప్పొచ్చు, అదే అనే మిథ్యాజ్ఞానం ఉండొచ్చు, కాబట్టి అది కూడా ప్రామాణికం కాదు. తదపి తేనైవ తుల్యం, నువ్వు ఎలాగ నువ్వు ప్రామాణికం లౌకిక వ్యక్తి అప్రామాణికమో నీ అన్య వ్యక్తి చెప్పిన కూడా అప్రామాణికం, నీలాగే అది కూడా అప్రామాణికం అయిపోతున్నమాట. తదపి తేనైవ తుల్యం, అది నీలాగనే అది అబద్ధం కూడా కావచ్చు. ఎందుకంటే నా ఏవం జాతీయకేషు అర్థేషు పురుష వచనం ప్రమాణం ఉపయోగితే. ఎందుకంటే ఇలాంటి ఈ రకమైనటువంటి ఈ విధమైనటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయంటే లౌకిక పురుష వచనాలు ఏవైతే ఉన్నాయో నా ప్రమాణం ఉపయోగితాయి, ప్రమాణంగా చెప్పుకోబడవు. ఎందుకంటే పురుషుల ద్వారా దోషాలు జరగవచ్చు, అంటే మిథ్యాజ్ఞానం కూడా ఉండొచ్చు అంట. దాంట్లో యథార్థంగా ఉండాలని నీ ఇదమిత్తమని చెప్పి చెప్పుకోవాల్సిన విషయం కాదంట, అది ప్రమాణీభూతం కాదు లౌకిక వ్యక్తి. ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ చూపించామండి. ఎందుకు ప్రమాణం కాదు లౌకిక వ్యక్తి అంటే జాతి అందానాం ఇవ వచనం రూప విశేషేషు. జాతి అంధానాం ఇవ అంటే జన్మజాతంగానే కళ్ళు లేనివాడు, జన్మజాత పుట్టుకతోనే కళ్ళు లేనివాడు ఆ వ్యక్తి ఒక వచనం చెప్పాడు, రూపాలు కొన్ని రూపవాని వస్తువుల గురించి ఇలా చెప్పి ఇలా ఉన్నాయి. జాత్యందానాం ఇవ వచనం రూప విశేషేషు అంటే జన్మజాతమైన కళ్ళు లేని వ్యక్తి రకంగా చెప్పాడు, ఈ వస్తువు యొక్క రూపం ఇలా ఉంది, ఈ విధంగా ఉంది, అది మనకు దాని ప్రమాణీభూతం తీసుకుంటామా? అది ప్రమాణీభూతం కాదు. అలాగే ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. లౌకిక వ్యక్తి ద్వారా చెప్పింది అంటే ఎప్పుడు చూడని వ్యక్తి ఇలాగా ఉందంటే మనం ఏ విధంగా ప్రమాణంగా తీసుకోమో అలాగే ఇక్కడ నువ్వు చెప్పిన లౌకిక వాక్యం ప్రకారంగా లౌకిక విషయంలో అది వర్తిస్తుంది, కానీ అది ఆప్త వచనం ఎప్పుడు ఖండించబడదు అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి సమాధానం చెప్పాడు. కాబట్టి జాత్యందానాం ఇవ జాతి జన్మజాతు అందా వ్యక్తి వచనం రూప విశేషంలో అంటే రూపవాని వస్తువుల విషయం ఈ రకంగా ఉంది, ఈ విధంగా చెప్పినప్పుడు ఏ విధంగా అప్రమాణికంగా ఉంటుందో అలాగే చోదన విషయంలో నువ్వు స్వర్గ కామో ఏజేత అంటే స్వర్గం ఉండకపోవచ్చు కదా అని నువ్వు సందేహపడడం అది ఏమాత్రం ఎలా ఉంటుందని ఇలాగే ఉంటుంది, పురుష బుద్ధికి సమానంగా ఉంటుంది. జాతి అంద ఏ వ్యక్తి ఏ రకంగా చెప్తే ఎలా ఉంటుందో అది నమ్మశక్యం కదా, అలాగా నీ వచనం కూడా అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనకు సిద్ధాంతి సమాధానం చెప్పాడు. అస్తు, ఇప్పుడు చెప్పండి ఎవరికో సందేహం అంటారో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. వచ్చింది మహోదయ, వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీరు కరెక్ట్ గానే మీరు అర్థం అలా నాకు ఇక్కడ సందేహం వచ్చిందంటే మీరు ఇక్కడ ఇప్పుడు ఒక ఇది చెప్పారు కదా మహోదయ, ఇది అగ్నిహోత్రం దగ్గర ఇక్కడ ఏమంటే యదిచ ఛేదనాయాం సతి ఆమగ్నిహోత్రాత్ స్వర్గం భవతి ఇది గమ్యతే అని చదవాలా అని నాకు ఒక సందేహం వచ్చింది మహోదయ. ఎందుకంటే అక్కడ లంగ్లగారు ప్రయోగం ఏమో అని నాకు అనిపించింది. అందువల్ల అక్కడ మిమ్మల్ని మీరు అర్థమైతే ఆ విధంగానే చెప్పారు, అక్కడ ఒకసారి మీరు చూస్తారని.
చోదనాయాం సత్యం సప్తమి భక్తిలో ఓకేనా. చోదనా సత్యం ప్రేరక వాక్యం ఉన్నప్పుడు ఏ ప్రేరక వాక్యం అగ్నిహోత్ర స్వర్గో భవతి ఇది గమ్యతే. అగ్నిహోత్రం చే స్వర్గం కలుగుతుంది, స్వర్గ విషయం కలుగుతుంది అని ఈ వాక్యము కథం ఉచ్యతే నా తథా భవతి. ఈ స్వర్గ కామన కలుగని చెప్పి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని పూర్వపక్షి సిద్ధాంతాన్ని ప్రశ్నించాడు అనమాట. ఎలా చెప్పగలుగుతున్నావు ఈ వాక్యం ద్వారా? లౌకిక వాక్యాన్ని ప్రత్యక్షంగా చూసి వచ్చాం కాబట్టి అది చెప్పాం, బానే ఉంది. కానీ ఇది ఇక్కడ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని నా తథాభవతి చోదనాయాం సత్యం. దీన్ని అయితే నువ్వు నిశ్చితంగా తీసుకొని స్వర్గకామ యజేత అనే వాక్యం పోయి ఖండిస్తున్నావో మేము ఎలా అలాగే మేము చెప్తున్నాం. స్వర్గకామో యజేత, స్వర్గ కామన కాలం యజేత యజ్ఞం చేయని చెప్పి నిశ్చితంగా చెప్తున్నాం. నువ్వు ఏ విధంగా లేదని ఎలా చెప్తున్నావు దానికి మేము ఉందని చెప్తున్నాం. ఇప్పుడు నీ వాక్యం నీకు ప్రమాణం అయినప్పుడు మాకు మా వాక్యం ప్రమాణం కదా. ఎలా చెప్తా ఒక ప్రమాణం చూపించు, ఒక ఆధారం చూపించు. లౌకిక వాక్యం ద్వారా ఖండిస్తున్నాడు. లౌకిక వాక్యం ప్రమాణం కాదు, జాతి అందరికి సమానంగా ఉంటుంది. ఎందుకంటే ఆప్త పురుషము శబ్ద ప్రమాణం ఇవన్నీ మనకు ప్రమాణం, కానీ ఇవి లౌకిక వ్యక్తి విషయంలో మనకి ఎన్నో అపవాదాలు ఉన్నాయన్నమాట. అది అది జరగకపోవచ్చు, అలా ఉండకపోవచ్చు ఆ విషయంలో. కానీ లౌకిక దృష్టాంతం ద్వారా నువ్వు లౌకిక ఉదాహరణ ద్వారా నువ్వు వేద వాక్యాన్ని బ్రాహ్మణ వాక్యాలను ఖండించేవి ఏమాత్రం యుక్తి సంగతం కాదు. అలా ఉంటుందంటే అది ఎందుకంటే ఆ లౌకిక విషయంలో అది ప్రమాణీభూతం కాదు. లౌకిక వ్యక్తులు చెప్పింది ప్రమాణీభూతం కాదు. ప్రమాణం అంటే ఆప్తో వచ్చిన మనకు ప్రమాణం అంటే లౌకిక వ్యక్తి ప్రమాణం కాదు. ఎందుకంటే లౌకిక వ్యక్తుల్లో దోషాలు ఉంటాయి, అంటే దోషం చేయవచ్చు, సంభావన ఎక్కువగా ఉంది. ఎందుకంటే మానవుని కాబట్టి మనుషులు కాబట్టి తప్పులు చేస్తాం. అలాగే ఇదమిత్తం అని చెప్పనీకి లేదు. కానీ ఋషి ఒక వేదము అది మనకు ప్రమాణీభూతమైనటువంటిది, ఆ విషయంలో దోషం ఉండదు. వాళ్ళు ప్రత్యక్షమైన దాన్ని చెప్తారని అప్రత్యక్షంగా ఉందని ఎప్పుడు చెప్పండి. అది ప్రమాణీభూతం వాళ్ళు మనకు శాస్త్రవచనాలు చెప్తున్నారు కాబట్టి మనం ప్రమాణంగా తీసుకుని వెళ్తున్నాం అన్నమాట. బట్ ఈ రకంగా మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అంటే మనకు ముఖ్యంగా ఇక్కడ పూర్వపక్షి సిద్ధాంతి ఒక వాక్యం, ఇది మనకు చోదనా వాక్యం నిశ్రేయస్సును కలగజేస్తుంది, నిశ్చితమైన శ్రేయస్సును ముక్తిని మోక్షం వైపు తీసుకెళ్తుంది అనే వాక్యం చెప్పినప్పుడు, లేదండి అలాగే ఆ చోదన వాక్యం భూత భవిష్యత్ వర్తమానకాలు తెలుసుకోవచ్చు, సూక్ష్మ విషయాన్ని తెలుసుకోవచ్చు, వ్యవధానంగా ఉండే విషయాలను తెలుసుకోవచ్చు, దృఢంగా ఉండే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు ఈ రకమైనటువంటి ద్రవ్య గుణ కర్మ స్వభావం నుంచి మనం యథార్థంగా తెలుసుకోవచ్చు, శక్యమవుతుంది అని చెప్పినప్పుడు, అంటే అన్ని విషయాన్ని తెలుసుకోవడం, కానీ శాస్త్రీయ వచనం ద్వారా వీటిని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రమాణీభూతంగా ప్రత్యక్షంగా అనుభూతి ద్వారా చెప్పబడినటువంటి కాబట్టి, సృష్టి రచించే పరమాత్మ వేదం ద్వారా మనకు ఉల్లేఖించదు కాబట్టి వీటి ద్వారా మనం అనేక విషయం తెలుసుకోవచ్చు, తెలియని విషయం తెలుసుకోవచ్చు అని చెప్పినప్పుడు పూర్వపక్షి లేదండి మనకు భిన్నంగా కూడా కనిపిస్తుంది. ఆ తథామపి నన్ను ఆ తథాభూతమపి అర్థం బుద్ధియాలి. చోదన వాక్యం భిన్నార్థం కూడా బోధిస్తుంది. ఏంటి ఆ భిన్నార్థం అంటే లౌకిక నద్యాహతిదే ఫలాన్ని సంతి, నది ఒడిన పండ్లు ఉంటాయి. ఈ వాక్యం చెప్పుకున్నాం. పండ్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే చోదన వాక్యం కదా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్వర్గకామ ఏదైతే అనేది స్వర్గ ప్రాప్తి కలగవచ్చు, కలగకపోవచ్చు. యజ్ఞం చేస్తే మనం చూసాను, నేను ఏదో యజ్ఞం చేస్తున్నా, నాకు ఇంట్లో స్వర్గం కలగలేదు. నాకు ఎలా చెప్పగలుగుతాం? మేము రోజు నిత్య యజ్ఞం చేస్తున్నామండి, మాకు స్వర్గం రాలేదు, సుఖ విశేషం రాలేదు అని చెప్పి నువ్వు ఖండించడం ఏ మాత్రం యుక్తి కాదు. అంటే నువ్వు అలా చెప్పి ఏ మాత్రం ఖండించి యుక్తి సంగతి కాదనమాట. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పారంటే అలాగని చెప్పి నువ్వు ఎలా ఖండించగలుగుతావు? కథం ఉచ్యతే నా తథా భవతి ఇది, స్వర్గకామో భవతి ఇది గమ్యతే అర్థంలో తెలుస్తున్నారు. ఎందుకంటే మీమాంసకు ప్రమాణంకో స్వతః ప్రామాణ్యం అంతే. మీమాంసకులు అంటే మీమాంసక ఆచార్యులు ప్రమాణంలో స్వతః ప్రమాణంగా భావిస్తామంట. అంటే ఇవన్నీ మనకి ఏవైతే ప్రమాణాలు ఉన్నాయో, మనకు మీమాంస న్యాయం ఇవన్నీ ఋషికృత భాష్యాలు కదా, ఇవన్నీ మనకు అక్కడ చెప్పబడిన వచనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాణంగా తీసుకొని చెప్పుకుంటామంట. ఇది మనకు ఋషిగత వాక్యం కాబట్టి, వేద వాక్యం బ్రాహ్మణ వాక్యం కాబట్టి మనము వీటిని ఉల్లంఘించడానికి లేదన్నమాట. మనం దాన్ని నద్యాతిరే ఫలాని సంతి ఈ వాక్యానికి సమానంగా మనము దృష్టాన్ని తీసుకొని దీన్ని ఖండించడానికి వీలు కాదు. ఇక్కడ చూడండి టిప్పణి మీమాంస प्रमाण को स्वतः प्रमाण मानते हैं और उनका अप्रामाण्य అంటే పరతః అన్య కారణం చే స్వీకార करते పరతః ప్రామాణ్య వేరే వ్యక్తుల ద్వారా అది స్వీకరించబడుతున్నమాట. కానీ ఇక్కడ నద్యాః తీరే ఫలాని సంతి వాక్యం నదికి ఒడ్డున పండ్లు ఉన్నాయి ఈ అర్థకు కేత ఈ అర్థం చెప్తున్నాడు. కానీ నదికి కినారే పండ్లు నహి ఫల్ నహి హై ये ज्ञान उक्त वाक्य से नहीं होता. ఇక్కడ నది ఒడ్డున పండ్లు లేవు అని చెప్పి ఈ వాక్యం చెప్పడం లేదు కదా. సరే నది ఒడ్డున పండ్లు ఉన్నాయి అనే వాక్యం చెప్పావు,
నద్యాహతిదే ఫలాని సంతి, నదులు పండ్లు ఉన్నాయి అని. అంటే పండ్లు ఉన్నాయి లేకపోతే తర్వాత విషయం, కానీ ఈ వాక్యం చెప్తుంది నది ఒడ్డున పండ్లు ఉన్నాయి, ఇంతే చెప్తున్నామాట. నది ఒడ్డున పండ్లు లేవు అని చెప్పి వాక్యం చెప్పలేదు. నది ఒడ్డున పండ్లు లేవని చెప్పి వాక్యం చెప్పలేదు. ఇప్పుడు సిద్ధాంతి కూడా లౌకిక దృష్టాంతాన్ని కూడా దానికి సమన్వయం చూపించాలి. సిద్ధాంతి నువ్వు ఏమంటావు, నీ వాక్యం ప్రకారం వెళ్దాం, కానీ నీ వాక్యం కూడా నది ఒడ్డున పండ్లు ఉన్నాయి అని వాక్యం చెప్పావు అంతే. నది ఒడ్డున పండ్లు లేవని చెప్పలేదు. నువ్వు లేవని చెప్పి ఈ వాక్యం ద్వారా అర్థం రావడం లేదు. మనం పండ్లు ఉన్నాయని మాత్రం అర్థం వస్తుంది, ఆ వాక్యానికి అదే అర్థం తీసుకోవాలి. లేవని చెప్పడం నువ్వు విప్రతి సిద్ధంగా చెప్తున్నావు అంట. విప్రతి సిద్ధంగా చెప్తున్నావు అంటే విపరీత కథను చెప్తున్నావు అంట. ఆ లేని వాక్యానికి ఏదైతే అర్థం లేదో నువ్వు ఆ వాక్యం యొక్క అర్థం తీసుకొని కల్పిస్తున్నావు అంట, విపరీతంగా చెప్తున్నావు. కాబట్టి అది యుక్తి సంగతి కాదు. ఇక్కడ స్వర్గకామ యజేత అనేది స్వర్గ కామన కావాలనుకున్న యజ్ఞం చేయాలని చెప్పి వాక్యం మనం బోధించిందన్నమాట. అంతేగాని లేదని చెప్పి వాక్యం చెప్పలేదు. ఏ విధంగా లౌకిక వాక్యము నది ఒడ్డున పండ్లు ఉన్నాయని చెప్పింది, కానీ పండ్లు లేవని చెప్పి అక్కడ అర్థం చెప్పలేదు. ఈ వాక్యం యొక్క తాత్పర్యం కాదు లేవని చెప్పి. నువ్వు అర్థాపత్తి తీసుకోనికి లేదన్నమాట. ఇక్కడ పండ్లు ఉంటేనే తీసుకో, లేకపోతే అర్థాపత్తి ప్రకారంగా మనకు లేవని అర్థం వస్తుంది. అలాగే అర్థాపత్తి ప్రకారంగా రాదు. ఇక్కడ ఈ వాక్యం యొక్క తాత్పర్యం ఏంటి, నది ఒడ్డున పండ్లు ఉన్నాయి అంతవరకు బోధిస్తున్నాడు. పండ్లు లేవని చెప్పి ఈ వాక్యం ద్వారా మనకు అర్థం రావడం లేదు. కాబట్టి ఇక్కడ ఏ రకంగా అయితే ఈ వాక్యం ద్వారా పండ్లు లేవు అనే అర్థం మనకు తెలుస్తుందో, లేవని అర్థం ఏ విధంగా రావడం లేదో, అలాగే చోదన వాక్యం స్వర్గ కామ యజేత అనే వాక్యం ద్వారా మనకు స్వర్గం కామన కాలంలో యజ్ఞం చేస్తే వస్తుంది అనేది మనకి ఎంత సత్యమో, లౌకిక వాక్యం పండ్లు ఉన్నాయనే వాక్యానికి అర్థం ఎంత సత్యమో, ఇక్కడ ఏ వాక్యానికి చోదన వాక్యం కూడా అదే సత్యము. అంటే అదే నిశ్చితమైన అర్థాన్ని బోధిస్తుంది, లేవని అర్థాన్ని బోధించదు. దాన్ని విపరీతంగా తీసుకుని అధ్యాహారం చేసుకుని కల్పించుకుని చెప్తున్నాడు. అందరి ముందే చెప్పుకున్నాడు, నువ్వు ఏదో కల్పించుకుని అధ్యాహారం చేసుకుని దీనికి ఈ అర్థం లేదు అని నువ్వు కల్పించావు. ఈ వాక్యం ఎక్కడ ఉంది, లేదని చెప్పి పదం ఉంది అక్కడ, లేని పదం నువ్వు తీసుకొని చెప్తున్నావు. అందుకే ఏ వాక్యానికి ఏ అర్థం అవుతుందో అదే అర్థం చెప్పాలి, వాక్య భేదం చేయకూడదు. నది ఒడ్డున పండ్లు లేవని చెప్పి నువ్వు చెప్తున్నావు అన్నమాట, భిన్నంగా విపరీత కథని చెప్తున్నావు. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది. అస్తు మహోదయ. కాబట్టి పూర్వపక్షిని సిద్ధాంతి ఇలా ఖండించాడు, మా లౌకిక వాక్యానికి ఏ రకంగా అయితే నువ్వు నది ఒడ్డున పండ్లు ఉన్నాయి అనే వాక్యానికి అర్థం ఉన్నాయని అంతవరకే వాక్యం, పండ్లు లేవు అనే అర్థం తీసుకోకూడదు. ఇది మేము చెప్పలేదు, లేవని చెప్పి మేము చెప్పలేదు, అది భిన్నం అయిపోతుంది. ఈ వాక్యానికి అర్థం ఏంటి అంతవరకు చూడు, నది ఒడ్డున పండ్లు ఉన్నాయి అంతే, అదే అంతే అర్థాన్ని బోధిస్తున్నావు. లేవని చెప్పడం నువ్వు తీసుకోదు, అది ఆ అంటే ఉన్నాయని అర్థం మాత్రం బోధించబడుతుంది, కానీ లేవని అర్థం ఈ వాక్యం ద్వారా తెలియడం లేదు, ఆ జ్ఞానం మనకు కలగడం లేదు. నువ్వు అదొక చెప్తున్నది భిన్న వాక్యం నువ్వు కల్పిస్తున్నావు, అధ్యాహారం చేసుకుంటున్నావు అంటే ఆ వాక్యం యొక్క అర్థం కాదు. కానీ ఏ వాక్యానికి ఏదైతే అర్థం ఉందో అదే అర్థం తీసుకోవాలి. మన చోదన వాక్యం చెప్తున్నాం అంట, చోదన వాక్యం ద్వారా మనకు శాస్త్రగతంగా చెప్పినటువంటి వాక్యాలు యథార్థంగా ఉన్నాయి కాబట్టి అదే అర్థాన్ని బోధిస్తున్నాం, లేని అర్థం బోధించడం లేదు అన్నమాట. ఈ వాక్యం ఆలోచన నది ఒడ్డున పండ్లు ఉన్నాయన్న వాక్యం చెప్పామంటే, అంటే ఈ వాక్యం ఎప్పుడు చెప్తాం మనం నది ఒడ్డున పండ్లు ఉన్నప్పుడు అలా చెప్పాం, అలా ప్రయోగించామంటే ఈ వాక్యం చెప్పాం. ఒక లేవనుకోండి, నది ఒడ్డున పండ్లు లేవని చెప్పి భిన్న వాక్యం చెప్పుకుంటాం, అదే వాక్యం చెప్పాం కదా. అవునండి. అంటే ఏ వాక్యం అయితే ఉందో ఆ వాక్యానికి అదే అర్థం తీసుకోవాలి, భిన్న అర్థం తీసుకుని అనర్థంగా భిన్నంగా అర్థం ప్రతిపాదించకూడదు. భిన్న అధ్యాహారం ఉండకూడదు మొదటే చెప్పుకున్నాం కదా మహోదయ. కాబట్టి ఈ రకంగా మనకు సిద్ధాంతి పూర్వపక్షిని ఖండించడం అన్నమాట. ఓకేనా? ఓకే. అందుకే అసంతం అర్థం అవ్వద్దు, లేని అర్థం నువ్వు తీసుకున్న విప్రతి సిద్ధం నువ్వు ఖండిస్తున్నావు. అందుకని స్వర్గకామ యజటానికి సందిగ్ధత అర్థం అనే ఉండదు అన్నమాట. నాచ సందిగ్ధం అవగమ్యతే, సందిగ్ధత ఇక్కడ ఉత్పన్నం కావడం, సందేహం ఉత్పన్నం కావడం లేదన్నమాట. ఓకేనా? విధి వాక్యాల్లో మనకు సందేహం ఉత్పన్నం కాదన్నమాట. ఇక్కడ సందేహం ఉత్పన్నం అవుతే అది భిన్నంగా ఉంటుంది అన్నమాట, ఆ వాక్యం సందిగ్ధంగా ఉంటుంది అన్నమాట. అస్తు, ఈ రకంగా మనం చెప్పుకున్నాం. ఇదే విషయంలో మళ్ళీ పూర్వపక్షి భిన్నంగా ప్రస్తావిస్తారు, అదేంటో మనం రేపు చెప్పుకుందాం. అస్తు. కొంచెం ఏమైనా కష్టం అనిపిస్తుందా మీకు అన్నా?
ఎవరు ఏం చెప్తున్నారని చెప్పి ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాలు సరళంగా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ప్రతి పదం అర్థం చేసుకొని చెప్పినట్లయితే మీకు స్పష్టమవుతుంది. కాబట్టి ఒకసారి అక్కడ చూసుకోండి. ఫస్ట్ సహజంగా ఉంది, భాష సరళంగా ఉంది, చూసినట్లయితే అర్థమవుతుంది. అవును మహోదయ, భాష ఇది ఒకవేళ సరళంగానే అర్థం ఉంది. కాదనుకుంటే మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం. ఎంత అయితే అర్థమైందో అంతే తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది. శైలిలోకి మెల్లమెల్లగా కింద దిగుతున్నాడు, తర్వాత మెల్లగా అర్థమవుతుంది. ఓకేనా? స్పష్టంగా ఉంది విషయము, అది ఒకసారి గమనించండి. అస్తు. శాంతి పాఠ. ఓ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు ఆచార్య మహోదయ. నమస్తే మహోదయ.